जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यशोदानन्दन व्रज जनरञ्जन यमुना तीरवनचारि यमुना तीरवनचारि जय राघव कुंज विहारी नमो विष्णुकाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नमो विष्णुपदाय नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषशून्यवादी पाश्चात्यादेशधारिणी नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna
Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Prabhupada, Jaya Prabhupada, Prabhupada, Srila Prabhupada, 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 Srila Prabhupada, 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 Jaya Jaya Prabhupada, 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 जय श्री कलियुग हरिनाम संकीर्तन की, श्रील प्रभुपाद की, अनंत कोटि वैष्णव वृंद की। ओम नमो भगवते वासुदेवाय, 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 कृष्णाय वासुदेवाय, कृष्णाय वासुदेवाय, देवकी नंदनाय च, देवकी नंदनाय च, नन्दगोपकुमाराय, नन्दगोपकुमाराय, गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో ఈరోజు ఆదివారం సత్సంగ కేంద్రానికి వచ్చి భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మనం వేదాల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం సంక్షిప్తంగా. మనకి సంస్కృత భాషలో వేదం అంటే ఆ వేదానికి శబ్దపదం ఏదైతే ఉందో, శబ్దమూలం ఏదైతే ఉందో అది జ్ఞానం అని అర్థం వస్తుంది. వేద అంటే జ్ఞానం. సో వేదమాత అంటే వేదాల్ని తల్లితో మనం పోలుస్తున్నాం. సో వేదాల్లో ఏదైనా విషయం మనం చెప్పబడి ఉంటుందో దానికి అది పరమసత్యం అనబడుతుంది. దాన్ని ఎవరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. అప్పుడప్పుడు అంటారు, మీరు చెప్పేది ఉన్న వేదవాక్యం మేము పాటించడానికి అంటారు. అంటే అర్థం ఏంటంటే వేదాల్లో ఉన్నటువంటి వాక్కుల్ని మనం తప్పకుండా పాటించాల్సిందే. దాన్ని ప్రశ్నించడానికి దాన్ని పరిశోధించడానికి ఇక్కడ అవకాశం లేదు. సో వేదాలు అనేవి ప్రమాణాలు. సో మనకి కావలసినటువంటి జ్ఞానం అంతా కూడా ఈ వేదాల్లో ఉంది. సో ఈ వేదాలు ఎక్కడి నుంచి వస్తుంది? సాక్షాత్తు భగవంతుడి నుంచి, ఆధ్యాత్మిక జగత్తు నుంచి శ్రీకృష్ణ భగవానుడు ఈ జ్ఞానాన్ని మానవాడికి, మనుషులకు అందజేశారు. వేదాల యొక్క ఇంకొక పదం ఏదైతే ఉందో వేదాన్ని శృతి అని కూడా అంటారు. శృతి స్మృతి పురాణాది పంచరాత్రిక విధిమిన ఐకాంతిక హరే భక్తి ఉత్పాత ఇవ కల్పతే. శృతి స్మృతి పురాణాది పాంచరాత్రిక విధిమిన ఐకాంతిక హరే భక్తి ఉత్పాత ఇవ కల్పతే. అంటే మనకి వేదాలలో నిర్దిష్టమైనటువంటి స్మృతి శాస్త్రములు ఇవన్నీ పాంచరాత్రిక విధులు ఇవన్నీ కూడా పాటించకపోతే సమాజంలో ఉత్పాత ఇవ కల్పతే. ఉత్పాతం అంటే అంతా కూడా జనం అంతా కూడా కలత చెందుతారు. డిస్టర్బెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే మనం వీటిని ఆచరించాలి. అయితే శృతి శాస్త్రం అంటే, శృతి అంటే వేదాన్ని శృతి అని ఎందుకంటారంటే ఆ వేదం అనేది చెప్పబడింది, జ్ఞానం అనేది
భగవంతుడు స్వయంగా ఆ జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. శబ్ద బ్రహ్మగా ఎవరికి ఇచ్చారు ఈ జ్ఞానం? తేనే జన్మాద్యయస్యతో అన్వయాదితరదశ్చాత్తేషు అవిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ. బ్రహ్మ యొక్క హృదయ మాధ్యంగా ఈ జ్ఞానాన్ని ప్రకాశింపజేశారు. సో అందుకే ఈ జ్ఞానం బ్రహ్మ నుంచి వస్తుంది కాబట్టి బ్రహ్మని ప్రపితామహ అంటారు. అంటే ఈ వేదానికి మొట్టమొదటి జ్ఞానాన్ని పొందినటువంటి వారన్నమాట బ్రహ్మ. సో ఈ జ్ఞానం అనేది శబ్ద బ్రహ్మంలో ఉంది కాబట్టి, శృతి రూపంలో ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని గురువు శిష్యులకు ఇచ్చేవారు అనమాట. సో ఆ శిష్యుడు ఆ జ్ఞానాన్ని వినగానే ఆ జ్ఞానాన్ని మనసులో ధారణ చేసేవాడు, మనసులో ఆ జ్ఞానాన్ని నిలుపుకునేవాడు. అందుకే వారిని శృతిధర అనేవారు. శృతిధర అంటే విన్నటువంటి విషయాన్ని మనసులో నిలుపుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు. సో ఆ విధంగా ఈ జ్ఞానం ఒక్కసారి ఈ జ్ఞానం పొందిన తర్వాత మళ్ళీ దాన్ని పరిశోధించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనం ఇంత చెప్పుకున్నాం, వేదాన్ని వేదమాత అని కూడా అంటాం, అంటే తల్లితో పోలుస్తాం వేదాన్ని. సో ఎందుకు తల్లి? వేదం అనేది ఎందుకు తల్లి? మనకి ఉదాహరణకి మన తండ్రి ఎవరో మనం తెలుసుకోవాలంటే కేవలం తల్లి మాత్రమే చెప్పగలదు. ఇతగాడు మీ తండ్రి అని తల్లే చెప్పగలదు. అలాగే ఆ దేవదేవుడైనటువంటి భగవంతుడు ఎవరు అంటే మనకు వేదాలే తెలియజేస్తాయి. వేదాల మాధ్యంగానే మనం భగవంతుడిని అర్థం చేసుకోం. వేదాల యొక్క చర్మ లక్ష్యం ఏమిటి అంటే వేదైష్ట సర్వే రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద ఏవచాహం. అంటే వేదాల యొక్క చర్మ లక్ష్యం ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా దీన్ని మనం పరిశోధించలేము, దీన్ని ప్రశ్నించలేము. అది మనకి అచింత్య, అంటే మన ఊహకి తగినటువంటి విధంగా ఆ భగవంతుడి యొక్క లోకం గురించి, భగవంతుడి యొక్క నామాల గురించి ఇవన్నీ కూడా మనకు వేదాల్లో నిర్దిష్టమై ఉన్నాయి. అయితే ఈ వేదాన్ని శబ్ద బ్రహ్మ అని కూడా అన్నారు. శబ్ద బ్రహ్మ అంటే శబ్ద రూపంలో ఉంది. మనకి భాగవతంలో వర్ణిస్తారు, ఈ శబ్దం అనేదే మోక్షానికి కారకం, ఈ శబ్దం అనేదే బంధనానికి కారకం అవుతుంది. ఎటువంటి శబ్దం మోక్షానికి కారకం, ఎటువంటి శబ్దం బంధనానికి కారణం అంటే ఆ భగవంతుడి యొక్క దివ్య జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని స్వీకరించిన వెంటనే మనం మోక్ష పదంలో పయనించవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం తిరస్కరిస్తామో, ఈ భౌతికమైనటువంటి విషయ వస్తువుల మీద ఆసక్తి పెంచుకొని వాటి గురించి మనం వింటుంటామో, అదే బంధనానికి కారణం. సో శబ్దమే బంధనానికి కారణం, శబ్దమే మోక్షానికి కారణం అంటే ఈ విధమైనటువంటి అర్థం వస్తుంది. సో ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో వీటిని వేద వ్యాసుల వారు, కృష్ణద్వైపాయన వ్యాసదేవులు వారు, వీరు వారి యొక్క గురువు గారైనటువంటి నారద మహర్షి యొక్క నుంచి ఆజ్ఞ తీసుకొని ఆ విధంగా వేదాన్ని అన్వయించారు, వేదాన్ని రచించారు. మొదట ఇందాక చెప్పుకున్నట్టు వేదం అనేది శృతి రూపంగానే ఉండేది, అది శబ్ద రూపంలో ఉండేది. కానీ కలియుగంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ప్రాయాణోపాక్ష సభ్యాకరోస్మిన్ యుగే జన మంద సుమందవతాయో మంద భాగ్యాహి ఉపద్రిత. కనుక మంద అంటే నిదానంగా ఉంటారు ఆధ్యాత్మిక జీవితంలో, అలాగే వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కలియుగంలో చెప్పినటువంటి విషయాన్ని గ్రహించేటటువంటి ఆ సామర్థ్యం అనేది కలియుగంలో చాలా అరుదుగా ఉంటుంది మనుషులకి. అందుకే ఆధ్యాత్మిక విషయాల పట్ల అత్యధికంగా మక్కువ చూపించారు. భౌతికమైనటువంటి విషయాల్లో ఎంతో ఆసక్తిని, ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు, కానీ ఆధ్యాత్మిక ప్రస్తావం వచ్చినప్పుడు దాంట్లో ఎక్కువగా ఆసక్తి ఉండదు. సో అందుకే మంద అనే పదంతో మనకు సంబోధిస్తారు. సో ఆ విధంగా నిదానంగా ఉన్నటువంటి వీళ్ళకి శృతి అంటే అది చెప్పినటువంటి శబ్దాన్ని గ్రహించేటటువంటి ఆ సామర్థ్యం లేదు. అందుకే దాన్ని లిఖితపూర్వకంగా మనకి రాశారు వేదాల నుంచి కూడా సాహిత్య రూపంలో మనకు అందజేశారు. సో ఇవన్నీ రాశారు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవన్నీ రాశారు. కానీ అయినా కానీ సంతృష్టి లేదు, సంతృష్టి చెందట్లేదు. ఎందుకో ఏదో ఒక కొరత అనేది మిగిలిపోయింది వేద వ్యాసుల వారికి. అది ఏంటి అని చెప్పి ఆయన
దాని గురించి ఆలోచిస్తూ తన మరి గురైనటువంటి నారద మహర్షిని ఎప్పుడైతే సమర్పిస్తారో, నారద మహర్షులు అంటారు, అన్ని రాశారు బాగుంది, కానీ ప్రత్యేకించి ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క మహిమాన్వితమైనటువంటి చరిత్రని వర్ణించలేదు. మరి ప్రత్యక్షంగా దాని గురించి వివరణ ఇవ్వలేదు. ఎందుకంటే వేదాల యొక్క చర్మ లక్షణం అని చెప్పుకున్నాం. వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్యో, అహం ఏవ అంటే శ్రీకృష్ణ భగవాన్ అంటున్నాడు, వేదాల యొక్క చర్మ లక్షణం ఏంటంటే నన్ను తెలుసుకోవడమే అని చెప్తున్నారు. సో ఆ భగవంతుని తెలుసుకోవడం, ప్రత్యేకంగా భగవంతుడి గురించి ఆయన ఆ లీలలు రాయడం. సో వేదాల్లో ఎన్నో ఉన్నాయి. వేదాల్లో కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ, దేవతా పూజలు, ఎన్నో రకరకాలు ఉన్నాయి. కానీ ఇదంతా లేకుండా కేవలం ప్రత్యేకంగా భగవంతుడి గురించి మాత్రమే రచించాలని చెప్పేసి ఆయన అది రాయలేదు. కాబట్టి దాని కారణం చేతనే మీరు అసంతుష్టిగా ఉన్నారని చెప్పి ఆ విషయాన్ని బహిర్గతం చేస్తారు. అప్పుడు వేదవ్యాసుల వారు ఎప్పుడైతే ఆధ్యాత్మిక పరిపక్వత స్థితి, ఆ స్థాయిలోకి ఎప్పుడైతే చేరుకుంటారో అప్పుడు వారు ఈ జ్ఞానాన్ని రచించడం మొదలు పెడతారు. భాగవత మహాపురాణాన్ని రచిస్తారు. అందుకే జన్మాద్యస్యేదో సత్యం పరం ధీమహి, ఆ పరమ సత్యాన్ని ఎలా రాస్తున్నారు? సత్యం పరం ధీమహి. ఆ పరమ సత్యాన్ని ధ్యానిస్తూ ఎంతో ఒక మెచ్యూరిటీ లెవెల్లో, ఒక చాలా పరిపక్వత దశలో ఉండి ఆయన ఈ మహాభాగవత పురాణాన్ని రచించారు. సో ఆ విధంగా మనం ఈరోజు ఏం చేసుకుందామంటే, ఈరోజు అన్ని వేదాల్లో ఉన్నటువంటి విషయాలు, అక్కడ ఉన్నటువంటి వివిధమైనటువంటి వేదాంగాలు, వేదాంత సూత్రం అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది చాలా కాన్సన్ట్రేషన్తో వింటూనే అర్థమవుతుంది. ఇది మామూలుగా మనం జనరల్గా డిస్కస్ చేసే టాపిక్ కదా. సో ఇందాక చెప్పుకున్నట్టు వేదం అంటే అంటే ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి ఏదైతే జ్ఞానం ఉందో, ఈ సమస్త జ్ఞానాలన్నీ కూడా వేదాల్లో ఇవిడి ఉన్నాయి. వేదంలో లేనటువంటి జ్ఞానం అంటూ లేదు, అన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి. ఉదాహరణకి చక్కగా వంట చేయాలి, మన వైదిక పద్ధతిలో ఏ విధంగా వంటలు చేయాలి, భగవంతుడికి సంతృప్తి కలిగే విధంగా ఎటువంటి పదార్థాలు వండాలి, ఎటువంటి పదార్థాలను వండకూడదు. ఉల్లిగడ్డ వెల్లిగడ్డ మనం వాడం, అది అవైదికం. అలాగే తమో గుణాన్ని ప్రేరేపించేటటువంటి ఆహారాలు ఏవైతున్నాయో అవి వర్జితం, అవి వాడకూడదు. సో వైదిక పద్ధతిలో వంటలు చేయడం అంటే సాంప్రదాయ వంటలు, అది వేదాల్లో. అలాగే వేదాల్లో మనం ఒక ఇంటిని నిర్మాణం చేస్తాం. ప్రతి ఇంటిని కట్టేటప్పుడు మనం చూస్తాం అక్కడ వాస్తు పురుషులు అనేటువంటి వారు ఉంటారు, వాస్తు శాస్త్రం. సో అంటే వాస్తు కరెక్ట్గా ఉందా లేదా అని చూసి ఇల్లు కట్టుకుంటాం, ఇష్టం అంటే కట్టడం. కానీ ఆ వాస్తు శాస్త్రం కూడా ఎక్కడ ఉంది? వేదాల్లోనే ఉంది. దానికి కావాల్సినటువంటి సూత్రాన్ని వేదాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా, ఈవెన్ మన దేశానికి వెళ్ళినా సరే అక్కడ కూడా మన సంస్కృతి ఉంది. ఎందుకంటే ఇది సనాతన సంస్కృతి, అంటే ప్రతి ఒక్కరికి వర్తించేటటువంటి సంస్కృతి. అంటే వేదం అనేది ఇది ఎప్పుడు పుట్టింది, ఇది ఏ సమయంలో ఉద్భవించింది అని చెప్పి ఎవరు దాన్ని పరిశీలించలేరు. ఇది ఆది నుంచి ఉంది, ఇది అనాది కాలం నుంచి. దీన్ని మనం ట్రేస్ అవుట్ చేయాలి, దీన్ని మనం పరిశోధించాం. అంటే ఎప్పటి నుంచి ఉంది వేదం అనేది ఎప్పటి నుంచి? భూమి పుట్టినప్పటి నుంచే వేదం ఉంది. సో ఆ విధంగా మనం ఇతర ప్రాంతాలు, ఈవెన్ ఎడారికి వెళ్ళాగానే అక్కడ కొన్ని వైదిక సంస్కృతులు మనకు కనపడతాయి. ఈవెన్ అడవిలో ఈ ఆఫ్రికన్ జంగల్స్లోకి వెళ్ళినా కానీ అక్కడ కూడా ఈ వేదిక పద్ధతిని అవలంబిస్తున్నటువంటి కొన్ని సూచనలు మనకు కనపడుతున్నాయి. అంటే ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ జ్ఞానం అనేది మొత్తం నలుమూలలా పాకింది జ్ఞానం, వైదిక జ్ఞానం. ఎందుకంటే క్షత్రియులు అనేటువంటి వారు ఎప్పుడైతే పరశురాముడి యొక్క దాటికి తట్టుకోలేక వాళ్ళు ఈ భరతఖండాన్ని విడిచి మంచు ప్రదేశాలు దాచుకుంటారు, అక్కడే ఆ సంస్కృతి ఎక్కడ దాకా పాకిపోయింది. సో ఈ జ్ఞానం అంతటా ఉంది, సమస్త జ్ఞానం అంతా కూడా వేదాల్లో ఉంది. సో ఈ విధంగా ఈ జ్ఞానం అనేది ఎవరో ఊహించి మనకు అందించింది కాదు. అందుకే దీన్ని అపౌరుషేయ చేయాలి. అంటే దీంట్లో ఎటువంటి డిఫెక్ట్స్ లేవు. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక
మనిషి అనేటువంటి వాడు కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాల గురించి కూడా మనం ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. సో ఆ విధంగా ఎటువంటి లోపాలు లేకుండా మనకి పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఇచ్చేటటువంటి జ్ఞానం ఏంటంటే వేదం. సో మనం ఏదైనా నిర్ధారించాలంటే ఇది వైదిక ప్రమాణం, ఇది ప్రమాణం అంటాం. ప్రమాణం అంటే ఎవిడెన్స్. సో మనం ఏదైనా చెప్పామనుకోండి, ఆధ్యాత్మిక విషయం యొక్క ప్రస్తావన తీసుకొచ్చారనుకోండి, ఎవరైనా ఆధ్యాత్మిక జీవితం మీద ప్రస్తావన పెట్టినప్పుడు ఏ ప్రమాణం ఆధారంగా మీరు ఈ విషయాన్ని చెప్తున్నారని చెప్పి ఆ విధంగా మనం ప్రశ్నిస్తాం. అంటే అక్కడ ప్రమాణం అనేది చాలా అవసరం. ప్రమాణం లేకుండా నా ఇష్టానుసారంగా నేను ఇది చెప్తున్నానండి, నా ఉద్దేశ ప్రకారం, అక్కడ ఉద్దేశ ప్రకారం అనేటువంటి ప్రస్తావన రాదు. ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలు అనేవి మనం ప్రస్తావించినప్పుడు తప్పకుండా ప్రమాణం అనేది మనం స్వీకరించాల్సింది. ప్రమాణం లేకుండా నా ఉద్దేశాన్ని, నా ఊహా కల్పితాన్ని జోడించి నా మనోకల్పనతో నేనేదో చెప్తే దాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం లేదు. అందుకే ఎవరైతే పండితులు ఉంటారో, ఎవరైతే జ్ఞానవంతులు ఉంటారో, వారి మధ్య వాడు తర్క వితర్కములతో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ప్రమాణాలని బయటకు తీసుకొస్తారు. అంతేగాని నా ఉద్దేశ ప్రకారం భగవంతుడు అంటే ఇది, నా ఉద్దేశ ప్రకారం భగవంతుడు అంటే ఇది, నా ఉద్దేశ ప్రకారం భగవంతుడు అంటే అంతరం. సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి నోటికి వచ్చి ఏ మాటలు మాట్లాడో ఇట్లా మాట్లాడటం. సో ప్రమాణం. సో దీని ప్రమాణ అంటారు. ఇంకోటి ప్రమేయ. ప్రమేయ అంటే ప్రమాణం అనేది ప్రమాణ ఎవిడెన్స్ అయితే, ప్రమేయ అంటే ఇది మనకి ఆ జ్ఞానాన్ని పొందేటటువంటి మార్గం ఏంటి, పద్ధతి ఏంటి అనేది సూచిస్తుంది ప్రమేయ. ఆమ్యావేద ప్రత్యక్షాదిత్రయం. ఆమ్యావేదం అంటే ఇది చాలా పరమసత్యమైనటువంటిది. ఇది ప్రత్యక్షాది త్రయం. ఇది మనం దీన్ని మించినటువంటి సత్యం ఇది, అందుకే వేదవాక్యం అంటాం. సో ఈ విధంగా మనం ఆ ప్రమేయ అంటే మనం ఎప్పుడైతే ఆ పద్ధతిని అవలంబిస్తామో తద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది. సో ఆ పద్ధతులన్నింటినీ కూడా ప్రమేయ అంటారు. సో మనకి శ్రీల మధ్వాచార్య 9 ప్రమేయాలు ఇచ్చారు. అంటే 9 మార్గాలు ఇచ్చారు. ఈ జ్ఞానాన్ని పొందడానికి కావాల్సినటువంటి 9 ప్రమేయాలు ఇచ్చారు. సో వారి జ్ఞానాన్ని ఎక్కడి నుంచి తీసుకొని ఇచ్చారు? మధ్వాచార్యులు వారు. మధ్వాచార్య యొక్క గురువు గారు ఎవరు? సో మధ్వాచార్యుల వారి గురువు గారు వేదవ్యాసుడు వారు. సో వ్యాసదేవుల నుంచి జ్ఞానాన్ని స్వీకరించి తద్వారా వారు ఈ ప్రమేయాలు ఇచ్చారు. ఎప్పుడైతే ఆయన మహాభారతాన్ని రచించారో మధ్వాచార్యుల వారు, ఆయన పాజక క్షేత్రంలో ఉడిపికి సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం ఆయన అవతరించారు. సో అక్కడి నుంచి బయలుదేరి బద్రికాశ్రమంలో ఉన్నటువంటి హిమాలయాలకు వెళ్ళి వారి గురువు అయినటువంటి వేదవ్యాసుల నుంచి అంకితం చేసి మహాభారతాన్ని ఆ వేదవ్యాసు వారి యొక్క హస్తాక్షరాన్ని మరీ తీసుకొని ఆ విధంగా పర్మిషన్ తీసుకొని మరీ వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే గురు శిష్య పరంపర మార్గంగా జ్ఞానాన్ని పొందడం అంటే ఇది. గురువు ఆమోదించబడినటువంటి జ్ఞానాన్ని స్వీకరించి అదేవిధంగా 9 ప్రమేయాలు అనేవి ప్రవేశపెట్టారు మధ్వాచార్య. సో ఆ విధంగా మనకి బలదేవ్ విద్యాభూషణ్ అనేటువంటి ఆచార్యుల వారు ఈ 9 ప్రమేయాల మీద వ్యాఖ్యానం ఇచ్చారు. అలాగే రత్నావళి అనేటువంటి ఆ గ్రంథాన్ని రచిస్తూ మన గౌడియ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి భక్తి వినోద్ ఠాకూర్ వారు వచ్చేసి మనకి ఈ దశమూల తత్వాలు అనేవి మనకు అందజేశారు. సో ఈ దశమూల తత్వాలు ఏవైతేనో ఈ దశమూల తత్వాల గురించి మనం ఒక ప్రత్యేకమైనటువంటి క్లాస్ తీసుకున్నాం. సో ఈ దశమూల తత్వాలు అనేవి మన గౌడియ సాంప్రదాయంతో అనుసంధానమైనవి. మనం పాటిస్తున్నటువంటి ఇస్కాన్ వాడు పాటిస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటంటే బ్రహ్మ మధ్వ గౌడియ వైష్ణవ సాంప్రదాయం. సో ఈ దశమూల తత్వాలు అనేవి గౌడియ వైష్ణవ సాంప్రదాయంతో అనుసంధానమైనవి అన్నమాట. సో ఆ విధంగా ఈ జ్ఞానాన్ని శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ మనకు అందజేశారు. అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే మనకి భాగవతంలో ఆయన రాసినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అందులో భక్తి వినోద్ ఠాకూర్ నుంచి శ్రీల బలదేవ్ విద్యాభూషణ్ నుంచి తీసుకున్నటువంటి దశమూల తత్వాల నుంచి వాటి నుంచి సేకరించినటువంటి భాష్యాల్లో అయిన కామెంటరీస్లో వీటిని ఎక్కువగా వాడడం జరిగింది. సో ఈ విధంగా ఈ ప్రమేయాలంటే తెలియదగినటువంటి విషయం.
సో తెలియదగినటువంటి విషయం అంటే జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాలకు వెళ్ళాం. హిమాలయాలకు వెళ్ళినప్పుడు హిమాలయాల్లో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? అక్కడ హిమాలయాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సాధువుల్ని కలుస్తాం, అక్కడ తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి, అక్కడ ఆచరించాలి. అక్కడంతా కూడా హిమాలయాలు తపోభూమి, తపస్సు చేయడానికి వెళ్తాం. అది మరి హిమాలయాలకు వెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే వీటి గురించి. కానీ హిమాలయాలకు వెళ్ళి సినిమా థియేటర్ ఎక్కడ ఉంది, క్లబ్ ఎక్కడ ఉంది, బార్ ఎక్కడ ఉంది అని చెప్తే దొరుకుతాయి అవి కాదు. సో ప్రమాణం అంటే ఎవిడెన్స్, ప్రమేయం అంటే తెలుసుకోదగినటువంటి విషయం. సో ఏం తెలుసుకోవాలి అది మనకి ప్రమేయాల్లో చెప్తున్నారు. సో దీన్నే ప్రమేయం అంటారు. సో జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం కథ జరుగుతుందని చెప్పి అందరిని ఆహ్వానించాం, అందరు వచ్చారు, రామాయణ కథ వినడానికి వచ్చారు. కానీ రామాయణ కథ వినడానికి వచ్చేసి అందరూ ఆడవాళ్ళంతా కూర్చొని మీ చీర బాగుందండి, ఎక్కడ కొన్నారు, ఏ షోరూంలో కొన్నారని చెప్పి మాట్లాడారనుకోండి, అప్పుడు తెలుసుకోదగినటువంటి విషయం కాకుండా అది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాంటాక్ట్స్ అయిపోతుంది. ఆ సబ్జెక్ట్ కాకుండా ఊరికే సబ్జెక్ట్ మారిపోతుంది. సో అలా కాకుండా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం ప్రమేయ అంటే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం, ఏమి తెలుసుకోవాలి అదే ప్రమేయం. సో ఆ విధంగా ఈ వేదాలు అనేవి తెలుసుకోదగినటువంటి వారు ఎవరంటే భగవంతుడు. సో ఇచ్చింది ఎవరంటే భగవంతుడే. అందుకే వీటి అపౌరుషేయ అన్నారు. ఏమన్నారు ఒకసారి రిపీట్ చేయండి గట్టిగా గట్టిగా. అపౌరుషేయ అంటే వేదములు అనేవి అపౌరుషేయ అని ఎందుకు కనబడతాయంటే ఇది ఎవరో అల్లా తప్ప సాధారణమైనటువంటి మానవులు ఇచ్చినటువంటి జ్ఞానం కాదు. ఇది ఏదో సాధారణమైనటువంటి పురుషులు ఇచ్చినటువంటి వాటి జ్ఞానం కాదు. అందుకే పురుషకి పక్కన ఉన్నటువంటి పదాన్ని జోడించారు, దాన్ని ఏంటి అపౌరుషేయ అన్నారు. మరి ఈ అపౌరుషేయాలు అనేవి వేదాలైతే ఈ వైదిక సంస్కృతి నుంచి మనం దూరం చేయడానికి ఒక పెద్ద ప్రణాళిక జరిగింది, ఒక పెద్ద కుట్ర జరిగింది మన భారతదేశంలో. అది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటారా అది ఇప్పుడున్నటువంటి జనుల్లో ఈ విశ్వాసం అనేది ఎందుకు లోపించిందంటే ఈ కారణం చేత. ఎందుకంటే వేదాన్ని సరిగా సక్రమంగా ఆచరించక వైదిక జ్ఞానాన్ని పక్కన పెట్టేసి దాన్ని లెక్క చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చారో దండయాత్ర చేస్తూ మన భారతీయులు బానిసంగా చేసుకోవాలనేటువంటి ప్రణాళికలు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మొట్టమొదట మన విశ్వాసం మీద దెబ్బ కొట్టారు. మనకున్నటువంటి అతి అమూల్యమైనటువంటి సాహిత్యం మీద, మన శాస్త్రం మీద దెబ్బ కొట్టారు. సో వాడు ఏం చేశారు, ఈ వేదాలన్నీ కూడా వాటిని ఫ్యాబ్రికేట్ చేశారంటే వాడు ఎలా చేశారంటే చాలా చాకచక్యంగా చేశారు. ఎలా చేశారంటే ఈ వేదాలు అనేవి చాలా సర్వశ్రేష్టమైనవే, కానీ ఇది చాలా ఒక గొప్ప మహానుభావుడు రాశాడు, ఒక గొప్ప వ్యక్తి రాశాడు అని చెప్పేసి చెప్పారు. అంటే ఒక రకంగా మీరు చూసినట్లయితే ఇది పొగుడుతున్నట్టే ఉంది, కానీ తర్వాత భగవంతుడి యొక్క స్థానాన్ని సాధారణమైనటువంటి వ్యక్తితో పోల్చినట్టు అయిపోయింది. సో ఆ కారణం చేతనే ఆయన ఒక మంచి గొప్ప ఒక రచయిత రాశాడు. నేను కూడా ఒక రచయిత, నేను ఒకటి రాస్తాను ఒక నవల్, ఆ రచయిత ఇంకొక షేక్స్పియర్ ఆయన ఒకటి రాశాడు అని చెప్పేసి ఆ విధంగా అలాంటి భావన వచ్చేలాగా ఒక విధంగా ఫ్యాబ్రికేట్ వక్రీకరించారు. సో ఆ విధంగా వాడు ఏం చేశారు, అలా భారతీయులలో ఉన్నటువంటి వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళలో విశ్వాసంలో ఒక చిన్నగా దెబ్బ కొట్టారు. ఎందుకంటే వేదాల్లో మనం ఏదైనా సరే దాన్ని ప్రశ్నించడానికి అవసరం లేదు, ప్రశ్నించడానికి ఆస్కారం లేదు. వేదాలు జస్ట్ లైక్ వేదాల్లో గోమయం, ఆవు పేడ సర్వశ్రేష్టం అని చెప్పారు. మనం ఏ యజ్ఞం చేయాలన్నా సరే, భగవంతుడికి అభిషేకం చేయాలన్నా సరే, గోమూత్రం గోమయం, ఏ ప్రదేశాన్ని శుద్ధి చేయాలన్నా సరే గోమూత్రం వాడకపోతే ఆ ప్రదేశం శుద్ధి అవుతుంది. యజ్ఞంలో కావాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పదార్థం ఏమిటంటే గోమూత్రం గోమయం. మరి ఇటువంటి పదార్థాలు ఇది ఒక జీవి యొక్క మలమూత్రాలు కదా అని చెప్పి ఆ విధంగా వాదిస్తే మరి వెళ్ళి టెస్ట్ చేయండి, ల్యాబ్లో టెస్ట్ చేయండి. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయొద్దని చెప్పాము, కానీ ఎక్స్పెరిమెంట్ చేశారు సైంటిస్ట్. ఏం చేశారు, దీంట్లో ద కౌ డంగ్ హ్యాస్ అన్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్, కౌ యూరిన్ హ్యాస్ మెడికల్ ప్రాపర్టీస్ అని
చెప్పి డిక్లేర్ చేశారు. అదే మెడిసిన్ వాడుతున్నారు. సో ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ వేదాలు చెప్పబడింది, మళ్ళీ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది. మీరు పరిశోధించి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో జన్మలు పడతాయి, ఒక జన్మ సరిపోదు. సో జస్ట్ యాక్సెప్ట్ ద ట్రూత్, పరమ సత్యాన్ని తెలుసుకోండి అంతే, దాన్ని పరిశోధన చేయాల్సినటువంటి అవసరం. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో ఉదాహరణ చెప్పారు. ఆవు పేడ గురించి, శంఖ గురించి చెప్పారు. శంఖ అనేది ఒక ఎముక, సముద్రంలో దొరికే జీవ ఎముక, కానీ అది భగవంతుడి సేవలో వాడతాం. దక్షిణామృత శంఖ కానీ ఊదేటటువంటి శంఖ కానీ అది భగవంతుడి సేవలో వాడతాం. సో అది పవిత్రం, భగవంతుడికి ఇష్టం. సో వేదాల్లో నిర్దిష్టమైన, అందుకే వేదవాక్కుని మనం దాన్ని ప్రశ్నించాం. వి జస్ట్ యాక్సెప్ట్ అంతే, అది సత్యం, దాన్ని స్వీకరిస్తాం, దాని మీద మనం ఆర్గ్యుమెంట్ చేయాలి. సో వీళ్ళేం చేశారు, వీళ్ళు మనలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఒక ఆయన ఏదో ఒక 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 గొప్ప రచయిత రాసినటువంటి విధంగా దాన్ని ఆ వేదాన్ని చాలా మినిమైజ్ చేస్తూ చెప్పడం జరిగింది అన్నమాట. ఆ విధంగా ఏం చేశారంటే సిస్టమేటిక్గా మన సంస్కృతి నుంచి మనం బయలుదేరేలాగా ఆ విధంగా ప్రణాళిక వేసుకున్నారు. సో ఆ విధంగా బానిసలు చేశారు మనకి. ఇప్పటికీ కూడా మన వేదాలన్నింటి భగవద్గీత, భాగవతం మర్చిపోయాము. ఒక రకంగా చూస్తే ఇప్పటికీ బానిసలుగానే ఉన్నాం. మనం అనుకుంటాం స్వతంత్రం వచ్చింది, నేను భారతీయుడిని, స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా, కానీ అంతా ఫాలో అయ్యేది బ్రిటిష్ ఎడ్యుకేషనల్ సిస్టమే. వాళ్ళు అక్కడ వాళ్ళ కంట్రీలో కూర్చొని రిమోట్ కంట్రోల్తో మనం నాటిస్తున్నారు. సో వాళ్ళు నాటినటువంటి విషయం ఇప్పటికే మనకి ముఖ్యంగా వాడిపోయింది. అదే సిస్టంలో ఉన్నాం, ఇంకా వాళ్ళ సిస్టమే ఫాలో అవుతుంది. గురుకుల సిస్టమ్ అనేది అడుగుపోయింది. సో ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళు చాలా సూక్ష్మంగా దెబ్బతీసినట్లయితే డైరెక్ట్గా అటాక్ చేసిన వాళ్ళు అంటే ఎవరంటే బౌద్ధ మతస్థులు. బుద్ధుడు భగవంతుడి యొక్క దశావతారం అయినప్పటికీ కూడా వేదాన్ని పక్కన పెట్టమని చెప్పారు. నాకు కారణం ఉంది. ఎందుకంటే వేదాల పేరు చెప్పుకొని ఇష్టం జంతు బలులు అనేవి చాలా విపరీతంగా చేస్తున్నారు. నింద సియజ్ఞ విదేహ శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవ గ్రీత బుద్ధ శరీరం. విపరీతమైనటువంటి జంతువుల్ని వధించడం, హింసాకాండ అనేది, రక్తపాతం అనేది విపరీతంగా అయిపోయింది. కాబట్టి బుద్ధుడు వచ్చిన ఆయన, మీరు వేదాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే పక్కకు పెట్టండి కాసేపు అని చెప్పి పక్కకు పెట్టించారు. సో ఆ విధంగా వేదాలు పక్కకు పోయినాయి. ఇక ఇంకో మన సంస్కృతిని భ్రష్టు పట్టించినటువంటి వాడు అంటే ఈ మొహమ్మదీలు, ఈ తుర్కులు. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి, ముఖ్యంగా బకియతరా ఖలీజా ఆయన పేరు ఏదో ఉంది, బకీయా ఖలీజీ, ఆయన ఏం చేశాడు, మన భారతదేశానికి వచ్చి మన నలంద యూనివర్సిటీలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని తగలబెట్టేసి ఏం చేశాడు, అది మొత్తం మన జ్ఞానం నుంచి మనం దూరం చేయాలి. డైరెక్ట్ అటాక్ మన మందిరాన్ని పడగొట్టడం, విగ్రహాన్ని పడగొట్టడం, ఇటువంటి దౌర్జన్యాన్ని, విపరీతమైనటువంటి హింసకం చేశారు. నలంద యూనివర్సిటీ ఏదైతే ఉందో మనకి హబ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, మొత్తం బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో గల అతిపెద్ద యూనివర్సిటీ అది. అక్కడ ఉన్నటువంటి మన గ్రంథాలు, మనకు ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అమూల్యమైనటువంటి వాటన్నింటి తగలబెట్టేసి కాల్ చేశారు. కనీసం ఆ లైబ్రరీ మొత్తం కాలడానికి ఎంత సమయం పట్టింది వచ్చిందంటే, ఆ లైబ్రరీ అంతా కాలడానికి కనీసం 3 నెలల నుంచి 6 నెలల దాకా పట్టిందని చెప్తారు. ఆ లైబ్రరీ తగలబడ్డారు. సో వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేశారు, డైరెక్ట్గా కొడగొట్టేశారు. సో బ్రిటిష్ వాళ్ళేమో చాలా చాకచక్యంగా పాము చంపాలి కర్ర వెరగద్దు అనేటువంటి విధంగా వాళ్ళు చేస్తే, ఈ బౌద్ధులు, ఈ తుర్కులు డైరెక్ట్గా ధ్వంసం చేశారు. సో ఆ విధంగా వాళ్ళ సిస్టమ్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు మన భారతంలో. ఇప్పటికి కూడా అదే సిస్టమ్ ఫాలో అవుతున్నాం, బ్రిటిష్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఆ విధంగా మనం గర్వ సే కహో మే భారతీయం అనుకుంటున్నాం. సో వాళ్ళ కల్చర్నే మనం ఇంకా అడాప్ట్ చేస్తున్నాం. సో ఇది ప్రగతి అనుకుంటున్నాం. సో ఈ విధంగా భగవద్గీత చదవమని, భాగవతం చదవంటే పిల్లలకి ఏమంటుంది, ఇది అవుట్డేటెడ్ సబ్జెక్ట్, ఇది ఇప్పుడు చదవాలి, ఇప్పుడు మీరు వెరీ అడ్వాన్స్ అని చెప్పి చాలా ప్రకటించిన ఇవన్నీ చదవాల్సింది కాదు అని చెప్పి అనుకుంటున్నారు. సో ఆ విధంగా వాళ్ళు ఇంకేం ప్రణాళిక వేశారు, ఆర్య సమాజాన్ని ప్రవేశపెట్టారు. సో ఈ ఆర్య సమాజం రాజా రామ్మోహన్ రాయ్
సతీ సహగమనం అంటే వాళ్ళు ఏంటంటే ఆర్య సమాజం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే వేదాలకి విరుద్ధంగా ఏ విధంగా వేదాలకి విరుద్ధమైనటువంటి ప్రస్తావన తీసుకురావాలి. అంటే వేదానికి ఏ విధంగా విరుద్ధంగా వెళ్ళాలనేది ఆర్య సమాజం. ఏం చేశారు? సతీ సహగమనం అనేది కరెక్ట్. అంటే దాని వెనక ఒక చరిత్ర ఉంది. సతీ అంటే అమ్మవారు, దుర్గాదేవి, దాక్షాయిణి. తన భర్త యొక్క అవమానాన్ని తట్టుకోలేక ఆవిడ అగ్ని ప్రాయోపవేశం చేసింది. అది సతీ. అలాగే ఈ భర్త చనిపోయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనుబంధం అనేది ఎంత గొప్పగా ఉందంటే ఆ వియోగాన్ని తట్టుకోలేక భార్య భర్తతో పాటు సహగమం అవడానికి ఒప్పుకునేవారు. ఎందుకంటే అంత బాధగా ఉండేది, అంత ఆ సంబంధం అనేది, అనురాగం అనేది అంత గొప్పగా ఉండేది. కానీ బలవంతంగా స్త్రీలని అగ్నిలో దొరడం అనేది అది తప్పు. సో దాన్ని నిర్మూలించడం అది ఓకే, బాగానే ఉంది. కానీ ఇంక వేదాలే కరెక్ట్ కాదు, అది కాదని చెప్పేసి అదే ఛాన్స్ తీసుకొని మొత్తం వేదాన్ని దూషించడం మొదలుపెట్టేది ఆర్య సమాజం. అందులోనే ఇంకో బ్రహ్మ సమాజి, దయానంద సరస్వతి. సో వీళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ తోటి వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు కలుస్తాయి కాబట్టి, బ్రిటిష్ వాళ్ళవి కలుస్తాయి కాబట్టి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు. సో వీళ్ళు అటు కలిశారు, చేతులు కలుపుకున్నారు, మొత్తం మన వేదాన్ని భ్రష్టు పట్టించారు, మన వేదాన్ని అడుగట్టుకున్నట్టు విధంగా ప్రచారం చేశారు. ఎందుకంటే వాళ్ళకి సంస్కృత భాష మీద మంచి పట్టుంది. సో సంస్కృత భాష మీద ఎవరు సంస్కృతం మాట్లాడినా కానీ పండితులు, విద్వాంసులు అని చెప్పి జనం అనుకుంటారు. సో ఆ విధంగా జనంలోకి వెళ్ళి వాళ్ళు ఆ సంస్కృత భాషను వాడుతూ ఆ విధంగా క్రమంగా మన వేదాన్ని మనం వైదొలిగేలాగా చేశారు. ఎస్లో కూడా ఉన్నాడు మహా విద్వాంసుడు. ఆయన ఏమంటారంటే ఆనంద అంటారు, సోకాల ఆనందం. తులసి మొక్కలు ఎందుకు పూజించాలి, వంకాయ నాటితే బాగుంటుంది కదా ఇంకోటి ఉన్నాడు. అలాగే ఇలాంటివి అంటే మనకున్నటువంటి మన వైదిక సంస్కృతులు ఏవైనా వాటిని కొల్లగొట్టే ప్రయత్నం చేశారు క్రమంగా. సో వాళ్ళని ప్రోత్సహించింది ఒకటి ఉన్నాడు, మళ్ళీ ఒక నాయకుడు. వాడికి సిఫోలసిస్ ఏదో జబ్బు వచ్చింది. దాని ఏంటంటే లైంగిక వ్యభిచారం చేస్తేనే జబ్బు వస్తుంది. సో ఆ జబ్బుతో తెచ్చాడు ఆ సోకాడు నాయకుడు. ప్రజాప్రతినిధి అన్నారు, ఇంకేదో వేరే పేరు కూడా. అలా ఆ జబ్బుతో తెచ్చాడు. సో అతడు వీళ్ళని ప్రోత్సహించాడు, అతడు వీళ్ళని చేరదీశాడు భారతదేశంలోకి. అందుకే ఈ రోజు కూడా ఈ గోహత్య కబేడాలు అనేవి పోయబడలేదు. ఎందుకంటే మహాత్మా గాంధీ ఆయన కోరుకున్నారు, ఒక్కసారి స్వతంత్రంగా కానీ మొట్టమొదటి పని ఏం చేయాలంటే ఈ గోహత్య కబేడాలు మూసేయాలి. అప్పుడు ఇతగాడు వచ్చేసి అవి మూసేస్తే రాజీనామా చేస్తాను కూర్చున్నాడు. సో ఆ కారణం చేత ఇప్పటికీ మొత్తం భారతదేశం అంతా సర్వనాశనం అయిపోయింది. సో అలా అయిపోయింది అన్నమాట. అదే ఆ విధంగా వీడంతా భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు చెప్పినటువంటి ఆ పద్ధతుల్ని అవలంబిస్తారు. ఆ ప్రిన్సిపల్సే ఇక్కడ వేదాలని లెక్క చేయట్లేదు. సో ఈ అపౌరుష అంటే మనకి ఈ వేదాలు అనేవి ఇవి సాక్షాత్తు భగవంతుడు చెప్పినటువంటి ధర్మసూత్రాలు. సో ఇప్పుడు భగవంతుడిని సాధారణమైనటువంటి వ్యక్తితో జస్ట్ లైక్ ఇక్కడ ఏముందండి, భాగవతంలో ప్రథమ అధ్యాయంలో ప్రథమ శ్లోకంలో చెప్తారు, ఈ భాగవతాన్ని వ్యాఖ్యానించినటువంటి వారు గోపదేవుడు. మనం వ్యాసదేవ అంటాం, దానికి వక్రీకరించి ఏం చెప్తున్నారు, గోపదేవ అంటున్నారు. సో ఇలా చేయడం అనేది జనాన్ని శ్రద్ధా విశ్వాసాల నుంచి వాళ్ళని వైదొలిగించేటటువంటి పనులన్నీ. సో అక్కడ పొగిడినట్లే ఉంది కానీ నేను పొగడితే కాదు. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిస్ యూనివర్స్ దగ్గరికి వెళ్ళేసి నువ్వు చాలా అందమైనటువంటి బర్రెలాగా ఉన్నావంటే అది పొగడా తిట్టారు. సో అక్కడ పదం వాడేది ఏంటి, నువ్వు చాలా అందంగా ఉన్నటువంటివి ఒక బర్రె అని వాడాడు. సో అలాగే భగవంతుని సాధారణమైనటువంటి మనుషులతో పోలుస్తున్నారు. ఒక గొప్ప మహాపురుషుడు రాశాడు, వేదాలను అన్వయించాడు. సో పొగిడినట్టే పొగిడింది కానీ అక్కడ భగవంతుని యొక్క స్థానాన్ని దించేస్తారు, మనుషులతో పోలుస్తున్నారు. సో భగవంతుడు వేదాలు అపౌరుషేయాలంటే అది సాధారణమైనటువంటి మనుషులు రాసినటువంటిది కాదు, అది సాక్షాత్తు ఆధ్యాత్మిక జగత్తును వస్తుంది. ఇదే ఎదురు సామకర్మ వేదం అనేది ఆధ్యాత్మిక లోకం భగవంతుడి నుంచి వస్తుంది. మొట్టమొదట ఒకటే వేదం ఉండేది, దాన్ని సామవేదం అనేవారు. సో సామవేదం అంటే మనకి గాన రూపంలో ఒక చక్కటి, ఇప్పుడు మనకున్నటువంటి గంధర్వులు కానీ
గంధర్వులు, కిన్నరులు, యక్షులు చక్కటి స్వరంలో పాడటం, చక్కటి వాయిద్యాలతో పాడటం. సో ఇదంతా కూడా సామవేదం అంతా కూడా గానంతో ఉండేది. సో మనకున్నటువంటి ఆ స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాహిత్యాన్ని కూడా ఇక్కడ ఆ మంత్రం అనేది ఏ విధంగా పలకాలి, ఎటువంటి మీటర్లో ఆ మంత్రం పలకాలి, ఏ విధంగా వాటిని ఉచ్చరించాలంటే ఉచ్చారణ మీద చాలా నియమ నిబంధనలు ఉండేవి సామవేదంలో. అదేవిధంగా సామవేదంలో మనకి ఈ శిక్ష, వ్యాకరణ, జ్యోతిష్, నిరుక్తి, కల్ప, ఛందస్సు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి గురించి మనం ఎలాబరేట్ ఎక్స్ప్లెయిన్ చెప్తాం. సో అది సామవేదం. అలాగే యజుర్వేదంలో, సో యజుర్వేదంలో సెరమనీస్, వేడుకలు ఎలా చేసుకోవాలి. అలాగే యజుర్వేదంలో ధనుర్వేదం, అథర్వవేదం అంటే ఈ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని యజుర్వేదంలో చెప్తారు. అలాగే మనకి ఇతిహాసాలు అంటారు. ఇతిహాసం అంటే హిస్టరీ. ఇతిహాసం అంటే హిస్టరీ. మహాభారతం, రామాయణం ఇవి చరిత్రలు. అలాగే అథర్వవేదం వచ్చేసి ఒక పురోహితుడు ఏ విధంగా తన లోక జ్ఞానం కలిగి ఉండి ఆ విధంగా మంత్రోచ్చరణ చేస్తూ అవి కొన్ని దివ్య అస్త్ర శస్త్రాలని ఆవాహన చేసుకోవడం. జస్ట్ లైక్ ధనుర్విద్యలో శస్త్రములు అంటారు. శస్త్రం అంటే ఆయుధాలు తయారు చేయబడినటువంటి ఆయుధాలు. అస్త్రములు అంటే దివ్యాస్త్రములు. సో ఆ దివ్యాస్త్రములు ఏ విధంగా ప్రయోగించాలి, మంత్రశక్తితో ప్రయోగించబడతాయి. సో మంత్రాన్ని ఒక కుశాగ్రాసాన్ని తీసుకొని మంత్రోచ్చరణ చేసి దాని శక్తి నింపి దాన్ని అస్త్రంగా ప్రయోగిస్తారు. అది అస్త్ర అంటారు. సో అటువంటి ఆ విషయాలని కూడా ఈ అథర్వవేదాల్లో మిగతా ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా ఈ వేదాలనే ఒక శృతి అయితే స్మృతి శాస్త్రాల్లో స్మృతి అంటే అది కూడా దాని గురించి ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇందాక శృతి అంటే ఏమన్నాం, మీరు విన్నారుగా శృతి అంటే ఏమన్నా రాసుకుంటున్నారు, వెరీ గుడ్ అంటే రాసుకోవాలి, మర్చిపోతుంది. సో శృతి అంటే ఏమన్నాం, డైరెక్ట్గా భగవంతుడు చెప్పినటువంటి శబ్ద ప్రమాణం అన్నాం. స్మృతి శాస్త్ర, స్మృతి అంటే ఎవరైతే విన్నటువంటి విషయాన్ని సాక్షాత్కరించుకుంటారు. సో విన్నటువంటి విషయం ఎప్పుడు సాక్షాత్కారం అవుతుంది, విన్నటువంటి విషయాన్ని పదే పదే ఎప్పుడైతే మననం చేస్తున్నామో, when we contemplate on what we hear, then we get realization. సో అప్పుడు విన్నటువంటి విషయాన్ని పదే 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 మననం చేసుకుంటూ ఉంటాము, మననం అంటారు దాన్ని. సో మననం చేసుకున్నప్పుడు దానివల్ల సాక్షాత్కారం అనేది ఏర్పడుతుంది, దాన్నే సాక్షాత్కారం అంటారు. సో ఆ విధంగా ఈ శృతి శాస్త్రాన్ని సాక్షాత్కరించుకున్నటువంటి ఈ ఋషులు, గొప్ప గొప్ప మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారు కలిగినటువంటి సాక్షాత్కారంతో వారు రచించినటువంటి సాహిత్యాలు ఏవైతే ఉన్నాయో వాటినే స్మృతి శాస్త్ర అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం అయి ఉండవచ్చు, రామాయణం అయి ఉండవచ్చు, భాగవత మహాపురాణం అయి ఉండవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా సాక్షాత్కారం ద్వారా రచించినటువంటి గ్రంథాలు. వాల్మీకి మహర్షి భగవంతుడు శ్రీరామచంద్రుడిని సాక్షాత్కరించుకున్నాడు, కఠోరమైనటువంటి తపస్సును ఆచరించాడు. తద్వారా ఈ మహాకావ్యమైనటువంటి రామాయణాన్ని రచించారు. వాల్మీకి ఆయన కోకిలతో పోలుస్తాడు. సో ఆ విధంగా సాక్షాత్కారంతో రచించినటువంటి శాస్త్రాలన్నింటినీ కూడా స్మృతి శాస్త్రం అంటారు. సో అలాగే వేదాంగాలు అంటే మనకి వేదాల్లో అంగములు అంటే అవయవాలు. సో వేదాంగాలు అంటే ఏమిటి, మన శరీరంలో అవయవాలు ఉన్నాయి కాబట్టి మనం పనులన్నీ సక్రమంగా చేసుకుంటున్నాం కదా. అదేవిధంగా వేదాంగం అంటే వేదాల్లో ఉన్నటువంటి వివిధమైనటువంటి అంగములు. అది వైదిక జ్ఞానాన్ని మరింత విస్తారంగా వర్ణించబడినటువంటి దాన్ని వేదాంగం అంటాం, ఇంకా విస్తృతంగా, ఇంకా ఎలాబరేట్గా. సో ఆ వేదాంగాలు ఏవైతే ఉన్నాయో అవి పార్ట్స్ అంటారు. వేదాలు ఏవైతే లింక్స్ లాంటివి, అవయవాలు. సో ఆ విధంగా జ్ఞానంలో అది ఇంకా ఉన్నతమైనటువంటి జ్ఞానం. సో వేదాంగాల్లో మనకి పాంచరాత్రిక విధి అంటే కేవలం గంట మోగిస్తూ పూజ చేయడం మాత్రమే కాదు. పాంచరాత్రిక విధి అంటే భగవంతుని పూజ చేసే ముందు పూర్వాంగ కర్మ అంటారు. పూర్వాంగ కర్మ అప్పుడు పంచాంగ అంటే పంచాంగలో ఈజ్య, యోగ, తర్వాత ధ్యాన, స్వాధ్యాయ ఇవన్నీ కూడా వస్తాయి. సో దీన్ని పంచాంగ పూజ అంటారు. అంటే పూజకు ముందు మనం చేయాల్సింది ఏంటి, స్నానం చేయాలి, ఒంటిని శుభ్రంగా పెట్టుకోవాలి, శుద్ధమైనటువంటి వస్త్రాలు ధరించాలి, ఆచమనం చేసుకోవాలి, భగవంతుడికి కావాల్సినటువంటి ఆ పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా సమకూర్చుకోవాలి. దీన్ని ఇజ్య అంటారు. తర్వాత స్వాధ్యాయ అంటే మన చైతన్యాన్ని భగవంతుడిని నిలుపుకుంటూ పూజ చేసేటప్పుడు చైతన్యాన్ని
భగవంతుడి మీద స్థిరంగా నిలుపుకోవడానికి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఇవన్నీ కూడా ఉంటాయి సిస్టమ్, దీని పూర్వాంగకర్మ అంటారు. సో పాంచరాత్రిక విధిలో వీటిని విస్తారంగా వర్ణించబడ్డాయి. సో వేదాంగాలు అంటే ఈ విస్తృతంగా వర్ణించబడినటువంటివి విషయాలే వేదాంగాలు అంటారు. సో ఇది మనకి వేదాంగాల్లో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఈ శిక్ష వీటి గురించి మనం ఇంకా ఎలాబరేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నిరుక్తి, వ్యాకరణ అంటే గ్రామర్, వ్యాకరణం అంటే వ్యాకరణం మనకు తెలుసు. అలాగే నిరుక్తి, అలాగే ఇవన్నీ కూడా ఈ ఛందస్సు, ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి జ్యోతిష్ అంటే జ్యోతిష్ శాస్త్రం అంటే కేవలం హస్తరేఖలు చూడడం మాత్రమే జ్యోతిష్ అనుకుంటారు. జ్యోతిష్ అంటే ఏంటో మనం తర్వాత తెలుసుకున్నాం. జ్యోతిష్ అంటే ఏంటి యాక్చువల్గా. అలాగే కాల, చక్ర, అలాగే కాల, కల్ప. సో ఈ వేదాంత సూత్రాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, తంత్రాలు, సో వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇలాగ చెప్పినట్టు మనకి ఈ వేదాలు అనేవి మనకి శృతి అంటే అవి విన్నటువంటివి, స్మృతి అంటే సాక్షాత్కరించుకున్నటువంటివి. సో శృతి కింద వచ్చేటటువంటి వేదాలు ఏవైతున్నాయో వాటిని 4 వేదాలు: ఋగ్, యజుర్, సామ, అథర్వ. అలాగే ఉపవేదాలు వచ్చేసి ధనుర్వేదం, ఆయుర్వేదం, వీటిని ఉపవేదాలు అంటారు. అలాగే సంహితాలు, మంత్రాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు అంటే ఎప్పుడైతే వానప్రస్థాశ్రమం తీసుకుంటారో సో ఈ అరణ్యక అంటే వనంలో ఎలా ఉండాలి నివసించాలనే విషయం అలా ప్రస్తావిస్తాం. అలాగే కొన్ని ఉపనిషత్తులు అంటే భగవంతుడికి దగ్గర అవ్వడం ఉపనిషత్తులు, యజ్ఞకాండ, అలా వేదాంగాలు, శిక్ష అంటే ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ, వ్యాకరణ, నిరుక్తి అంటే ప్రతి ఒక్క పదానికి మూలం ఏంటి, నిరుక్తు అంటే మూలాధారం. అలాగే ఛందస్ అంటే ఏ మీటర్లో మనం ఆ మంత్రాన్ని ఉచ్చరించాలి. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాల్ గారు చెప్తారు, ఉదయంలో మనం సంసార దావ అనేటువంటి ఆ ప్రేయర్ మంగళాచరణం పాడేటప్పుడు ఆరోహ అవరోహ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సో ఒకటే రాగం, ఎందుకంటే ఉదయం అనేది మనసుని పూర్తిగా ధ్యానం భగవంతుడి మీద కేంద్రీకరించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. అందుకే ప్రభుపాల్ వారు చెప్పారు ఊరికే ట్యూన్స్ చేంజ్ చేయొద్దని చెప్పారు మార్నింగ్ టైం. అందుకే అదే ట్యూన్, ఆరోహ అవరోహ, స్లో అండ్ మీడియం అండ్ హై పిచ్, బట్ ద ట్యూన్ ఇస్ సేమ్. సో అది ఛందస్, అది ఏ విధంగా ఏ మీటర్లో పాడాలి, ఏ మీటర్లో మంత్రోచ్చారణ చేయాలి, ఇది ఛందస్. అలాగే జ్యోతిష్, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అలాగే రిచువల్స్ ఏవైతే ఉన్నాయి అవి మన పూజా కృతులు ఇవన్నీ కూడా. అలాగే మనకి యజ్ఞాల గురించి వాటి గురించి కూడా ఈ సూత్రాలు వర్ణించారు. ధర్మసూత్రాలు, మనుసూత్రాలు, మనుధర్మం, మనునీతి. ఒక రాజు ఉండేవాడు, ఆయన పేరు మనునీతి చోళరాజు. అంటే మను సంహిత అంటే మను అనేటువంటి అతడు మానవాడికి ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి నడవడిక గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. దాన్నే మను సంహిత అంటారు. సో ఆ విషయాల గురించి. అలాగే తంత్రాలు ఉన్నాయి. తంత్రాలు అనేవి శివుడు పార్వతికి బోధించారు. సో అందులో రాజసిక, సాత్విక, తామసిక తంత్రాలు ఉంటాయి. వేదాల్లో 2 భాగాలు ఉన్నాయి. వామ భాగంలో చేసేటటువంటి తంత్రాలన్నీ కూడా తంబోగిన కింద వస్తాయి. తంత్రం అంటే కేవలం చేతబడులే కాదు, తంత్రంలో ఒక భాగం, వామ భాగంలో చేసేటటువంటి క్షుద్ర పూజలు ఏవైతే ఉన్నాయో అవి దేని కింద వస్తాయి, ఈ గోగుల కింద వస్తాయి. కానీ మామూలుగా తంత్రం అంటే మంత్రాలు చదవడం. సో అది సాత్వికంలో ఉన్నాయి, రాజసికంలో ఉన్నాయి, తామసికంలో ఉన్నాయి. అది ఆ పరమశివుడు పార్వతీదేవి గురించి చెప్తారు. ఆ తంత్రాల గురించి కూడా మనం ఇంకా డిస్కస్ చేద్దాం. సో అలాగే ఇంకేమున్నాయి, మనకి ఇతిహాసాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం ఇతిహాసాలు అంటే హిస్టరీ, మహాభారతం, భాగవతం, రామాయణం. అలాగే షడ్ దర్శనాలు ఉన్నాయి. షడ్ దర్శనాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే మీమాంస, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస.
వీటి గురించి కూడా మనం వింటాం. అలాగే ఈ వైశేషిక తర్కంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం వింటాం. సో అలాగే మనకి చాలా విషయాలు ఉన్నాయి. మనకి ఆగమాలు, నిగమ అంటే వేదాల ఇంకో పేరు అంటే నిగమ. నిగమ కల్ప తరోర్గలితం సుఖముఖాదమృత ద్రవ్య సమితం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికో భువి భావకః. నిగమ కల్పతరో, నిగమ అంటే వేద వృక్షం. వేద వృక్షం మీద పండినటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ పండినటువంటి ఫలము అది ఎంతో పరిపక్వత చెంది అది సుఖ ముఖాద్ అమృత ధ్రువయ సమ్మతం అంటే సుఖ మహర్షి దాన్ని స్పర్శించడం వల్ల ఆ ఫలం యొక్క మధురాతి మధురమైనటువంటి ఆ ఫలం యొక్క తీయదం చాలా పెరిగిపోయింది. సో అదేంటి, దాన్ని ఏమంటారు? సుఖదేవుడు రచించిన దాన్ని ఏమంటారు? భాగవతం. ఎంతో మధురాతి మధురమైనటువంటి సాహిత్యం. అది నిగమ కల్పతరు. కల్పతరు అంటే కోరికల్ని తీర్చేటటువంటి లక్షణంతో ఉన్నటువంటి వృక్షం, కల్ప వృక్షం, కల్పతరు అంటారు. సో ఆ సమస్త కోరికలు తీర్చేటటువంటి ఈ వైదిక వృక్షం మీద పడినటువంటి పరిపక్వత చెందినటువంటి ఫలము ఇది శ్రీమద్ భాగవత పురాణం. అందరి ఇంట్లో ఉండాలి భాగవతం, అందరి ఇంట్లో పెట్టుకోవాలి భాగవతం. ఎంతమంది ఇంట్లో చేయాలి? ఒకసారి వీడియో చూడండి. పర్లేదే, వెరీ గుడ్. మరి ఎవరు లేని వాళ్ళు సంగతి ఏంటి? ఓకే. సో మీరందరూ పెట్టుకోవాలి భాగవతం. ఇంత మధురాతి మధురమైనటువంటి వేద వృక్షం మీద పరిపక్వత చెందినటువంటి ఫలం కొత్త ఆ తీయదానాన్ని మీరు ఆస్వాదించలేదా? కొత్త ఎంతో తీయగా ఉంది, మధురంగా ఉంది. భాగవతం పెట్టుకోవాలి. సో అది నిగమ అంటే వేదం, వేద వృక్షం. నిగమ ఆగమ. ఆగమ అంటే ఏంటి? ఇది వేదాల నుంచి వచ్చినటువంటిది. లైక్ వేదాల నుంచి మనకి వేదాల్లో కర్మకాండం ఉంది, జ్ఞానకాండం ఉంది, ఉపాసనాకాండం ఉంది. సో ఈ ఆగమాల్లో పంచాగమాలు ఉన్నాయి. అందులో శ్రీపాద శంకరాచార్యులు ఏంటంటే పంచోపాసనాన్ని ప్రవేశపెట్టారు. సో శంకర భాష్యాలు ఏవైతే శంకరాచార్యులు మాయావాద సిద్ధాంతాన్ని బోధించినప్పటికీ ఆయన గుప్త రూపంలో ఉన్నటువంటి వైష్ణవుడే. అందుకే ఆయన శ్రీపాద శంకరాచార్య అంటారు. శ్రీపాద అనే పదానికి అర్థం ఏంటంటే ఆ హరి యొక్క పాదపద్మాన్ని ఆశ్రయించినటువంటి వాడని అర్థం వస్తుంది. సో శ్రీపాద శంకరాచార్యులు వారు గుప్త రూపంలో ఉన్నటువంటి వైష్ణవుడు అయినప్పటికీ కూడా ఆయన మాయావాదాన్ని బోధించడానికి ఒక కారణం ఉంది. అది చాలా ఎలాబరేట్ టాపిక్. ఎందుకు బోధించారంటే ఈ బౌద్ధ మతస్థులు ఎవరైతే వేదాన్ని పక్కకు పెట్టారో మళ్ళీ వేదాన్ని పునరుద్ధరించడానికి, కల్పించడానికి, మళ్ళీ ఆ వేదాన్ని ప్రవేశపెట్టడానికి ఆ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశారు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి విషయం. సో ఆ విధంగా మనకి ఇవన్నీ ఉన్నాయి, కర్మ మీమాంస ఇవన్నీ. యాక్చువల్లీ క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే ఇది కూడా మనకి వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానమే. జస్ట్ లైక్ జీసస్ అంటాడు, ఆయన సన్ ఆఫ్ ద గాడ్ అంటాడు. అంటే కృష్ణుడే కుమారుడు జీసస్ కూడా. ఆ విషయం తెలియదు. ఎందుకంటే ఎక్వేరియన్ గాస్పుల్ అనేటువంటి గాస్పుల్ ఏం చెప్తున్నారంటే జీసస్ క్రైస్ట్ భారతదేశంలో ఆయన కొంత సమయాన్ని గడిపాడు. ఆ గడిపినటువంటి సమయం ఎక్కడున్నాడట? అది ఈ గాస్పుల్లో ఉంది. ఎక్వేరియన్ గాస్పుల్ అనేటువంటి గాస్పుల్ ఏం చెప్తున్నాడంటే ఆయన జగన్నాథపురి క్షేత్రంలో జగన్నాథ సేవ చేస్తున్నాడు. జగన్నాథుడు ఎవరు? ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. జగన్నాథ్, మొత్తం జగత్తుకంతా నాథుడైనటువంటి వాడు జగన్నాథుడు. సో జీసస్ కూడా ఆయన సేవ చేశారు. కానీ ఆయన భగవంతుడి గురించి డైరెక్ట్గా చెప్పడానికి వెళ్తే అప్పటికే రాళ్లతో కొట్టి 3 గీటలు పెట్టి శిలువ వేశారు. సో అటువంటి రాక్షసత్వంతో ఉన్నటువంటి వాడు ప్రచారం చేయడానికి వెళ్ళాడు. చూడండి, మంచి చేయడానికి వెళ్తే ఏం చేస్తున్నారు? రాళ్లతో కొట్టి 3 గీటం పెట్టారు. సో క్రిస్టియానిటీ కూడా ఇక్కడి నుంచే పుట్టుకొచ్చింది. ఇస్లాం భయం నుంచి పుట్టుకొచ్చింది. సో అదేవిధంగా ఈ మూలం వేదమే. వేదం నుంచి అన్ని పుట్టుకొచ్చాయి. ఈ విషయం మనం ఖచ్చితంగా మనం దాన్ని గ్రహించాలి. సో ఇప్పుడు అసలు సబ్జెక్ట్కి వెళ్ళినాం. ఒక్క సిస్టమేటిక్గా ఒక్కొక్క టాపిక్ వెళ్ళినాం. ఫస్ట్ మనం ఈ షడ్ దర్శని, షడ్ సందర్భాల గురించి విందాం. షడ్ సందర్భం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఎవరైనా విన్నారా షడ్ సందర్భాల గురించి? ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా విన్నారా? అయితే భాగవతంలో మనకి భాగవతంలో సుతకోస్వామి ఏం చెప్తారంటే
ఎవరైతే ఈ షట్ సందర్భాల గురించి కాస్త కూస్తో అవగాహన లేనటువంటి వాడు ఎవరైతే ఉంటారో వ్యాసపీఠం మీద కూర్చోడానికి వాళ్ళకి అధికారం లేదంటారు. ఎందుకంటే షట్ సందర్భాలు అనేవి తెలుసుకోకపోతే వ్యాసపీఠం మీద కూర్చొని ఉపన్యాసం చేయకూడదు. అదొక రూల్ అది. ఎందుకంటే ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి మొత్తం సమస్త జ్ఞానాలని కూడా 6 ఋషులు 6 విధాలుగా మనకు అందజేశారు. ఎవరైనా ఏదైనా ఒక ప్రస్తావన తీసుకొచ్చారనుకోండి, ఇది ఆధ్యాత్మిక ప్రస్తావన అని చెప్పి తీసుకొచ్చారనుకోండి, ఆ జ్ఞానం అనేది మనం ఈ 6లో ఏదో ఒక దాంట్లో అయి ఉండదు. ఈ 6లో ఏదో ఒకటి అయి ఉండదు. ఈ 6 తప్పించి ఎక్కడ బయట నుంచి మాత్రం ఎవరు చెప్పలేరు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఆస్తిక నాస్తిక అని రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ షట్ సందర్భాలు. ఫస్ట్ చార్వాక ముని అనేటువంటి ఒక మని ఉన్నాడు. ముని, ఆయన కూడా ముని అంటారు. ఈ చార్వాక ముని ఏం చేశాడు? రుణం కృత్వా కృతం పివేత్ యావత్ జీవేత్ సుఖం జీవేత్. అంటే ఆయన నాస్తికుడు. సో ఈ నాస్తికుడు ఏం చెప్పాడు? రుణం కృత్వా కృతం పివేత్. అప్పు చేసి పప్పు కూడి చక్కగా నెయ్యి కృతం పిబేత్, చక్కగా నెయ్యి వేసుకొని హాయిగదను. ఎందుకంటే ఈ శరీరం అనేది ఒకరోజు భస్మీభూతస్య దేహస్య, ఒకరోజు భస్మ అయిపోయి కాలిపోతుంది. సో కాలిపోతుంది కాబట్టి శరీరం అయిపోతుంది. సో బతుకున్నంత వరకు ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడున్నటువంటి భౌతికమైనటువంటి వాళ్ళంతా కూడా ఏం ఆలోచిస్తారు? లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ ఎంజాయ్మెంట్. ఇది నాస్తిక. ఆస్తిక కాదు, ఇది నాస్తిక కోపు చెందినటువంటి వాళ్ళ జీవితం యొక్క పరమధ్యేయం ఏంటంటే భోగించాలి, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. సో రుణం కృత్వా కృతం పివేత్ యావత్ జీవేత్ సుఖం జీవేత్. ఇంకేం కావాలి? కానీ అప్పుడు ఎంజాయ్మెంట్ అంటే, అప్పట్లో ఎంజాయ్మెంట్ అంటే సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ కాదు. అప్పుడు ఎంజాయ్మెంట్ అంటే కృతం నెయ్యి, చక్కగా నెయ్యితో భోజనం చేయడం, అదే ఎంజాయ్మెంట్. ఒకసారి మేనకని భూలోకంలో మేనకనో ఊర్వశివరు ఒక అప్సరస్ రాజుగారు పిలుస్తారు. అంటే నాకు అడుగుతుంది కొన్ని కండిషన్ పెడుతుంది. నాకు రోజు నేతితో చేసినటువంటి పదార్థాలు పెడితేనే నేను భూలోకానికి వస్తాను, మీతో పాటు సావాసం చేస్తాను. సో అదొక కండిషన్ అనమాట. సో అది ఎంజాయ్మెంట్ అని యాక్చువల్లీ. కానీ ఇప్పుడు ప్రస్తుత జనానికి అది కూడా దొరకట్లేదు. సో చాలా బాగా ఈ నాస్తికుడు అది చెప్తున్నాడు. రుణం కృత్వా కృతం పిబేత్ యావత్ జీవేత్ సుఖం జీవేత్ అంటారు. సో ఆ విధంగా తర్వాత ఈ నాస్తికుల కోవలకు వచ్చినటువంటి వాళ్ళు బౌద్ధ, జైన్, ఈ విధంగా ఇటువంటి ఎక్కువ ఈ ఆర్య సమాజీ, బ్రహ్మ సమాజం ఇటువంటి వాళ్ళంతా కూడా వాడు వేదాన్ని పెద్దగా రెక్కించారు. ఇక ఆస్తిక అంటే కాస్త అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాకపోయినా కాస్త పాక్షికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వేదాల్లో నిర్దిష్టమైనటువంటివి, ఆ వేదాన్ని కనీసం ఒప్పుకుంటూ చెప్పేటటువంటి కొన్ని విషయాలు. అందులో ఒక వేదవ్యాసు వారే మొత్తం వేదాంత సూత్రాలు అంటే వేదం యొక్క చర్మ లక్ష్యం గురించి చెప్పారు. మిగతా వాళ్ళంతా కాస్త 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 పాక్షికమైనటువంటి జ్ఞానం ఇచ్చారు. సో అదే దాన్నే షడ్ దర్శని అంటారు, షడ్ సందర్భాలు. సో షడ్ సందర్భాల్లో మొట్టమొదట వైశేషిక. సో ఈ వైశేషిక అనేటువంటి సిద్ధాంత తత్వం ఏంటంటే దీన్ని ప్రతిపాదించినటువంటి ముని పేరు కన్నడ ఋషి. ఎవరు? ఆ సిద్ధాంతం పేరేంటి? గట్టిగా చెప్పండి. వైశేషిక. సో ఆ ఋషి పేరు కన్నడ. సో ఆయన చెప్తున్నారు, ఆయన కొన్ని భాష్యాలు ఇచ్చారు. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ సృష్టిలో మనం అర్థం చేసుకోవాల్సింది అన్నీ కూడా అణువు పరమాణువుతో మనం దాన్ని విశ్లేషించవచ్చు అని చెప్పారు. ఎవ్రీథింగ్స్ ఆర్ ఆటమ్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అని. ఆ విధంగా ఆయన చెప్పింది ఏంటంటే అణువు అనుక్రియ గురించి చెప్పారు. అనుక్రియ గురించి చెప్తున్నారు. సో వాస్తవమే అన్ని అణువులు మన శరీరంలో కూడా రెడ్ కార్పోరేషన్స్, వైట్ లెడ్ కార్పోరేషన్స్, కోర్స్ ఇవన్నీ కూడా మనం స్టడీ చేస్తాం కదా, ఉన్నాయి కదా మన బాడీలో ఉన్నటువంటి పదార్థం కూడా. కానీ అదే సర్వస్వం అనడం మూర్ఖత్వం. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య ప్రభుపాద గారు ఒక పుస్తకం రాశారు, ద కాన్షియస్నెస్ మిస్సింగ్ లింక్. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే చైతన్యం అనేది ఇక్కడి నుంచి పుట్టుకొచ్చింది. మీరు ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఆటమ్స్ అన్ని ఒక దగ్గర గ్యాదర్ చేయండి. బట్ వేర్ డస్ దిస్ కాన్షియస్నెస్ ఇవాల్వ్ ఫ్రమ్? చైతన్యం అనేది ఇక్కడి నుంచి పుట్టుకొస్తుంది, ఆ పదార్థాల నుంచి పుట్టుకొస్తుందా? చెప్పండి, ఇక్కడి నుంచి పుట్టుకొస్తుంది. సో అక్కడ దాకే పరిమితం అయిపోయింది. అక్కడ జ్ఞానం అనేది ఇట్స్ ఓన్లీ ఎ స్టడీ ఆఫ్ ఎలిమెంట్స్.
అంటే ఈ వైశేషిక అంటే స్టడీ ఆఫ్ ఎలిమెంట్స్, ఫిలాసఫీ విచ్ గివ్స్ అబౌట్ 18 ఎలిమెంట్స్, 18 ఎలిమెంట్స్ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు. సో రూట్ కాజ్ ఆఫ్ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ ఈజ్ మనం వీటి గురించి చదవడం, వీటి గురించి తెలుసుకోవడం, అదే పరిష్కారంగా మనకు తెలుసుకుంటాం అని ఆ విధంగా కన్నడ ఋషి చెప్పాడు. సో డ్యూ టు మెటీరియల్ ఎలిమెంట్స్, ఆయన సిద్ధాంతం ఏంటంటే ఈ భౌతికమైనటువంటి కణాల వల్ల మనకి సమస్యలు వస్తున్నాయి. మనం అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఇప్పుడు ఫిజిక్స్ కూడా అదే చెప్తుంది, ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా అదే చెప్తుంది ఎలిమెంట్స్ గురించి. సో దగ్గర దీనికన్నమాట దగ్గర ఈ వైశేషిక సిద్ధాంతానికి చాలా దగ్గర. సో ఇక అది ఒకటైతే, రెండోది వచ్చేసి సో జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో వాడు ఏం చేస్తున్నారు, ఈ సమాచారాన్ని ఇస్తున్నారు, కానీ ఈ సమ్మేళనం అనేది ఏ విధంగా జరుగుతుంది. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పదార్థాలే ఉంటే దాంట్లో చైతన్యం అనేది లేకపోతే సమ్మేళనం అనేది జరగదు. సో ఈ కలయిక ఎలా జరుగుతుంది దాని గురించి అవగాహన. అందుకే వాళ్ళ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఆ రిషించినటువంటి నాలెడ్జ్ అది లిమిటెడ్ నాలెడ్జ్, అది పాక్షికమైనటువంటి జ్ఞానం మాత్రమే, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. సో ఆ విధంగా వాళ్ళు ఏంటంటే భగవంతుడి మీద నమ్మరు, భగవంతుడు మీద విశ్వాసం లేదు. అది వైశేషిక. ఇంకా తర్వాత వచ్చేసి న్యాయ అంటే తర్కశాస్త్రం. సో ఈ తర్కశాస్త్రం గురించి ఋషి గౌతముడు దాని గురించి చెప్పాడు. సో ఈ తర్కశాస్త్రంలో కారణం ఏంటి, కారణాలు వెతుకోవడం, ఎవిడెన్స్ అంటే ప్రమాణం. సో తర్క వితర్కములతో వాదిస్తూ, అంటే ఎప్పుడైతే ఈ వైశేషిక సిద్ధం అనేది కొంచెం ఇంకా మెచ్యూరిటీ లెవెల్ పెడుతుందో దాన్నే తర్కశాస్త్రం అంటారు. అంటే ఆర్గ్యుమెంట్ ద్వారా, డిబేట్ ద్వారా, లాజికల్గా అర్థం చేసుకోవడం. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఈ న్యాయ సూత్రాలు, ఇక్కడ ప్రతివాదం, తర్కంలో కూడా వాద, ప్రతివాద, సంవాదం ఉన్నాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు జరిగినటువంటి ఆ విషయాన్ని ఏమంటారు, సంవాదం. వెరీ గుడ్. శ్రీకృష్ణార్జున సంవాదే యోగ శాస్త్రే అని చెప్పి మనం భగవద్గీతని చెప్తాం. సంవాదం అంటే కృష్ణుడు చెప్తున్నారు, ఆ జ్ఞానాన్ని గ్రహిస్తున్నాడు. అర్జునుడు దాన్ని ప్రొటెస్ట్ చేయట్లేదు. అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది, నేను చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది వినండి, అట్లా వాదించట్లేదు. సో దీన్ని వాద ప్రతివాద అంటారు. అంటే నీ చెప్పేది కరెక్ట్, నీ చెప్పేది కరెక్ట్ అంటే నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పి వాదించండి. ఒకసారి శ్రీపాద రామానుజాచార్యులు గారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దేశం ఏదైతే తిరుపతి క్షేత్రంలో, ఆయన సాక్షాత్ వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణు అంటే మిగతా వాడు ఒప్పుకోటే. కొంతమంది అంటారు కార్తికేయుడు అంటారు, కొంతమంది అమ్మవారు అంటారు, ఇంకేదేదో పేరు పెట్టేశారు. సో వాదములతో, తర్క వితర్కములతో, వాద ప్రతివాదములతో సిద్ధాంతాన్ని స్థాపించారు. వాదంలో ఎవరు గెలవలేకపోయారు. అప్పుడు రాజుగారు అన్నారు, రామానుజాచార్య చెప్పినట్టు చేయాల్సిందే చెప్పి అప్పుడు ఫైనల్ అయిపోయారు. అంటే అంత స్ట్రాంగ్ ఉల్లాసమే. ఆ విధంగా వాదంతో ప్రతిదీ తెలుసుకోవాలనుకునేటువంటి వాడు, ఇది తర్కశాస్త్రం. సో ఆర్గ్యుమెంట్ ద్వారా మనం కంక్లూషన్ రావచ్చా? యూ కెనాట్ కమ్ టు ఏ కంక్లూషన్ బై జస్ట్ ఆర్గ్యూయింగ్. జస్ట్ అందుకే అది కూడా పాక్షికమైనటువంటి జ్ఞానమే. శ్రీ ప్రభుపాద వారు అంటారు, మనం వీ కెనాట్ ఛాలెంజ్ అండ్ నో నాలెడ్జ్. ఛాలెంజ్ విసిరి మనం జ్ఞానం పొందలేము. తద్విద్ది ప్రణిపాదేన పరిప్రశ్నేన సేవయ ఉపత్యక్షంతి దే జ్ఞానం జ్ఞానేన సత్వదర్శనం. సో తర్కం అనేది అవసరం, కానీ ఎంతవరకు అవసరం అంతవరకు. కానీ తర్కంతో పరమ సత్యాన్ని తెలుసుకోవడం అనేది సాధ్యపడదు. సో తర్కశాస్త్రాన్ని ఇచ్చినటువంటి వారు గౌతముడు. ఇక మూడో సిద్ధాంతం వచ్చేసి సాంఖ్య. సాంఖ్య అంటే ఇక్కడ సాంఖ్యయోగాన్ని ప్రతిపాదించినటువంటి ఋషులు ఇద్దరు ఉన్నారు. ఒకరు నాస్తిక కపిలుడు, మరి ఒకరు
దేవహూతి పుత్ర కపిల. మన ప్రభుపాలు రాసినటువంటి పుస్తకం సాంఖ్యవాది, తప్పకుండా చదవాలి, చాలా ఇంట్రెస్టింగ్. ఇందులో ప్రకృతియే సర్వస్వం. ప్రకృతిని అర్థం చేసుకుంటే అన్నీ తెలిసిపోతాయి. అందుకే ప్రకృతి, మనం ఉన్నటువంటి ప్రకృతిని చూసినాం కాబట్టి ప్రకృతియే సర్వస్వం. సో అది నాస్తిక కపిలుడు ఇచ్చినటువంటి ప్రతిపాదన. కానీ ప్రకృతి వెనక పురుషుడు కూడా ఉన్నాడు, ప్రకృతి పురుషుడు. మన భగవద్గీతలో చెప్తారు. అది దేవహూతి పుత్ర కపిల మహర్షి ఇచ్చినటువంటి జ్ఞానం. దేవహూతి పుత్రుడైనటువంటి కపిల మహర్షి ఆయన చెప్తున్నారు, మయా అందరూ అండి, మయాధ్యక్షేణ ప్రకృతి శ్వేతే చరాచరం. సో మయాధ్యక్షేణ ప్రకృతి, నా యొక్క అధ్యక్షతన ఈ ప్రకృతి అనేది నడుస్తుంది. అంటే నా యొక్క సూపర్విజన్లో ఈ ప్రకృతి నడుస్తుంది. స్వతంత్రంగా ప్రకృతి ఏ కార్యాలు చేయట్లేదు. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ, భగవంతుడి యొక్క ఛాయగా ఉంటుంది ప్రకృతి. అందుకే స్వతంత్రంగా ఎప్పుడు ఏ కార్యం చేయదు. కనుక మయాధ్యక్షేణ ప్రకృతి శ్వేతేశ చరాచరం, ఈ ప్రకృతి యొక్క కలయికంతా కూడా కార్యాలు చేస్తుందంటే నా యొక్క అధ్యక్షతను ఉంటూ ఆ కార్యాలు చేస్తుందంటే ఎప్పుడు భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీత. సో భగవంతుని పక్కకు పెట్టేసి ప్రకృతియే సర్వస్వం అని చెప్తున్నాడు ఈ నాస్తికుడు. అందుకే దాన్ని సాంఖ్యం. సో సాంఖ్యయోగం కూడా కపిల మహర్షి ఇచ్చినటువంటి సాంఖ్య సిద్ధాంతాన్ని మనం పట్టించాలి. అది కూడా దేవహూతి పుత్ర కపిల మహర్షి. సో ఆ విధంగా వీళ్ళు చెప్పేది అంటే ప్రకృతి అర్థం చేసుకుంటే మనం ఈ విముక్తి పొందవచ్చు చెప్తున్నాను. భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధి చేయవచ్చ. ఇవన్నీ భూమి రాపో నలో వాయు, ఎర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ అండి, పంచభూతాలు. సో వీటిని అర్థం చేసుకుంటే సరిపోదు కదా. ఈ పంచభూతాల్లో నిర్మితమైనటువంటి శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది, కానీ ఆత్మకి సావలేదు కదా. సో ఆత్మ భగవంతుడి యొక్క అంశంగా అంత లోతు వెళ్ళలేదు, పంచభూతాల వరకే పరిమితం. అది నాస్తిక కపిల సిద్ధాంతం. సో ఇక యోగా అంటే తెలుసు మనకి, అష్టాంగ యోగా అంటే ఫస్ట్ ఇప్పుడున్నటువంటి వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే ఆసనాలు. యోగా అంటే ఒకటే తెలుసు, ఆసనం చేయడమే యోగా అనుకుంటారు. కానీ మనకి ఉన్నటువంటి పతాంజలి ఋషి ఈ యోగ సూత్రాన్ని, ఈ అష్టాంగ యోగ ప్రక్రియ గురించి చెప్పినటువంటి పతాంజలి మహర్షి ఆయన చెప్తున్నారంటే నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధ్యాన ధారణ సమాధి 8 సూత్రాలు ఉన్నాయి యోగకి. నియమాలు పాటించాలి. నియమ ఆసన అనేది ఎందుకు, ఈ క్రమశిక్షణ, ఈ బాడీ పోస్టర్ ఎందుకు ఇలా స్ట్రైట్ పెట్టుకున్నాం, కాన్సన్ట్రేషన్ మైండ్లో బెస్ట్. అంటే అల్టిమేట్లీ ఈ పతాంజలి యొక్క యోగ సూత్రం యొక్క చరమ లక్ష్యం ఏంటంటే మనసుని నిలకడగా పెట్టుకోవడం. కానీ మనసుని నిలకడగా పెట్టుకోవడం ఎక్కడ పెట్టుకోవాలి, మనసుని నిలకడ సమాధి స్థాయి అంటారు. సమాధి స్థాయి పతాంజలి ఋషి యొక్క ప్రకారం సమాధి స్థాయి అనేటువంటి ఆఖరి దశ ఏదైతుందో అది భగవంతుని మనసుని కేంద్రీకరించడం. ఆ విషయాన్ని వరకు పోవట్లేదు. అది కూడా అందుకే పాక్షికమైనటువంటి. సో చిత్త నిరూఢ అంటే చిత్త నివృత్తి, చిత్త నిరోధ అంటే చిత్తాన్ని నిలుపుకోవడం, చిత్తాన్ని స్థిరంగా నిలుపుకోవడం. సో ఇది పతాంజలి ఋషి. ఇది యోగ శాస్త్రంలో నియమ ఆసన. నియమాలంటే ఫస్ట్ ఆసనమే కాదు, నియమాలంటే కఠోరమైనటువంటి ఆహార నిబంధనలు ఉన్నాయి, బ్రహ్మచర్య వ్రతం ఉంది, కఠోరమైనటువంటి తపస్సు ఉంది. అందుకే అష్టాంగ యోగ అనేటువంటి వాడు అడవిలో చల్లటి మంచులో కూర్చొని ఉంటాడు, తపస్సు చేస్తాడు. నిప్పు లేకపోతే వేసవి కాలంలో చుట్టూ నిప్పు పెట్టుకొని కూర్చుంటాడు. అంత కఠోరమైన శరీరాన్ని అంత కష్టించాలి. అప్పుడు కానీ ఆయన కొన్ని ఈ యోగ ప్రక్రియ ద్వారా చేస్తుంటే సిద్ధులు కూడా వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే సిద్ధి రాగానే డిస్ట్రాక్షన్ అయిపోతాయి, అసలు విషయం పక్కకి. భగవంతుడు చేరుకోవాలన్నటువంటి విషయం పక్కకు పెట్టేస్తారు, డిస్ట్రాక్ట్ అయిపోతారు ఆ మంత్రతంత్ర మాయలోకి. సో అది మాట్లాడుకోండి. సో ఆ విధంగా ఈ అష్టాంగ యోగ పద్ధతి ఇచ్చినటువంటి ఋషి పేరు పతాంజలి ఋషి. సో ఆ యాక్చువల్లీ సమాధి అంటే కూడా పూర్తిగా భగవంతుని మీద మనసును కేంద్రీకరించడం. కానీ కేవలం ధ్యానం అంటే మనసుని నిలకడ పెట్టుకోవడం అనేది అంతవరకు పెడతారు. అందుకే అది కూడా పాక్షికమైనటువంటి. ఇక 5వది వచ్చేసి కర్మ మీమాంస. ఈ పదాన్ని విన్నారా, కర్మ మీమాంస? శ్రీకృష్ణ భగవానుడు నంద మహారాజు ఎప్పుడైతే ఇంద్రుడు చేయాల్సినటువంటి ఇంద్రుడు బాగా అహంకారం పెరుగుతుంది, అప్పుడు కృష్ణుడు కూడా ఈ సిద్ధాంతాన్ని చెప్పి ఆయన భక్తి కార్యాలు మరలిస్తారు. ఈ సిద్ధాంతం అంటే ఏంటో తెలుసుకున్నాం. కర్మ అంటే దీనికి పూర్వమీమాంస అంటారు. పూర్వమీమాంస ఇచ్చినటువంటి వారు జమిని ఋషి. ఎవరు?
జమినీ ఋషి. సో జమినీ ఋషి అని ఏం చెప్పట్లేదు, మీరు కర్మ చేయండి, కర్మ చేయడం వల్ల వచ్చేటటువంటి ప్రతిఫలం ఏదైతే దాని ప్రకారం మీరు అనుభవిస్తారు, సుఖాన్ని కానీ దుఃఖం కానీ. దాంట్లో భగవంతుడి యొక్క ప్రమేయం ఏం లేదు. మీరు మంచి పని చేస్తే మంచి చేస్తాడు, చెడు పని చేస్తే చెడిస్తాడు, అంతే. భగవంతుడు దేవునికి లేదు పాత్ర అని భగవంతుడి యొక్క స్థానాన్ని అక్కడ ఏం చేశారు, తీసేశారు అక్కడ. సో కర్మ చేయండి మంచి. అందుకే అందరూ ఇది ఇప్పుడు ఎక్కువగా వాడకం ఉంది చూడండి. నేను నా పని చక్కగా చేస్తున్నానండి, నా జాబ్ నేను చక్కగా చేస్తున్నానండి, ఆ పనే దైవం అండి నాకు. సో ఎక్కడి నుంచి వచ్చింది ఈ తీగ, ఎక్కడి నుంచి వచ్చింది, కంచె పుట్టుకు వచ్చింది. సో భగవంతుడు లేదు అక్కడ, పనే దైవం, పనే దైవం. వర్క్ ఇస్ వర్షిప్, బట్ వర్షిపింగ్ ఓన్లీ షుడ్ బి ద వర్క్, బట్ వర్కే వర్షిప్, పనే దైవం. మీ కర్మ చేయండి ప్రతిఫలం. సో ఈ విధంగా ఇది దీన్ని ఈ కర్మ మీమాంసలో ఇది పూర్వ మీమాంస అంటారు, అలాగే ఉత్తర మీమాంస అని కూడా చెప్తున్నారు. సో ఉత్తర మీమాంస అంటే ఏమిటి? ఉత్తర మీమాంసం అంటే ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని ఇచ్చినటువంటి వారు అష్టవక్రముని. ఎవరు? అష్టవక్ర, చెప్పండి, అష్టవక్ర ముని. సో ఈ అష్టవక్ర ముని ఏం చెప్తున్నాడు, మనం బ్రహ్మజ్యోతిలో లీనమైతే, బ్రహ్మజ్యోతిలో లీనమైపోతే సరిపోతుంది. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బ్రహ్మజ్యోతి అంటే ఏమిటి? బ్రహ్మజ్యోతి అంటే ఏంటి? ఎన్నోసార్లు విన్నాం కదా, ఎన్నోసార్లు చర్చించాను. బ్రహ్మజ్యోతి అంటే కొంచెం టఫ్ సబ్జెక్టే, డైజెస్ట్ అవ్వడానికి బౌన్స్ అయిపోతుంది ఆ సబ్జెక్ట్. బ్రహ్మజ్యోతి అంటే భగవంతుడి యొక్క శరీరం చుట్టూ ఉద్భవించేటటువంటి కాంతిని బ్రహ్మ తేజస్సు అంటారు. సో ఆ విధంగా ఆ బ్రహ్మ తేజస్సులో ఐక్యం అవ్వడమే సమస్త సమస్యలకి పరిష్కారం అని చెప్పి వాదిస్తున్నారు. కానీ బ్రహ్మ తేజస్సు, ఆ తేజస్సులో అంటే సత్ అంటే శాశ్వతత్వం అయితే ఉంది, కానీ చిత్ ఆనందం ఎక్కడ ఉంది? ఇక్కడ చిత్ అంటే జ్ఞానము, ఆనందం అంటే సంతోషం. ఒక కాంతిలో మిమ్మల్ని అక్కడ అలాగే ఎట్టు పెట్టేసి ఒంటరిగా మనం అక్కడ వదిలిపెట్టి వచ్చాం అనుకోండి, అప్పుడు ఆనందంగా ఉంటారా? ఆనందం అంటే అది పరస్పరం పంచుకుంటూ పొందేటటువంటి అనుభూతిని ఆనందం అంటారు. సో భగవంతుడి సేవ చేస్తూ భక్తుడి తన్మయత్వంలో భగవంతుడి సేవ ద్వారా భక్తుడు ఉదయం అందుతున్నాడు, అక్కడ ఆనందం పొందుతున్నాడు. కానీ భగవంతుడి సేవ లేదు, భక్తుడు లేడు, భక్తి లేదు, ఆనందం ఎక్కడ ఉంటుంది? సో ఆ విధంగా బ్రహ్మ జ్యోతులు ఐక్యం అవడం వల్ల సమస్యలకి పరిష్కారం రాదు. సో ఈ విధంగా ఈ సిద్ధాంతాన్ని కూడా రిజెక్ట్ చేశారు. సో మననేంటి భగవంతుడితో ఏకమవడానికి ప్రయత్నం చేస్తారు ఈ నిరాకారవాదులు. నాకు చెప్పిన పంచోపాసనం చేస్తూ గానభక్తులు, శౌర్యులు, శాక్తులు నిగ్రహం కోసమని చెప్పి సోహం అస్మి అంటే నీవే నేను అని చెప్పి భగవంతుడితో ఒకటవ్వడానికి ట్రై చేస్తారు. అది వాళ్ళు చేసే పొరపాటు. సో భగవంతుడితో ఎప్పుడూ ఒకటి కాలేమా. మనం జీవాత్మ, భగవంతుడు పరమాత్మ. భగవంతుడి యొక్క అంశం అయినటువంటి కారణం చేత భగవంతుడిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనలో ఉన్నాయి. అంతేగాని భగవంతుడితో మనం సమానం కాదు. భగవంతుడు విభువు అయితే మనం కేవలం అణువు మాత్రమే. భగవంతుడి యొక్క పుత్రులమైనటువంటి కారణం చేత ఆ లక్షణాలు మనలో కొన్ని ఉన్నాయి. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సముద్రంలో ఉన్నటువంటి నీటి బిందువులో ఉప్పుగా ఉన్నటువంటి లక్షణం ఉంది, కానీ ఆ బిందువే సముద్రమే. సముద్రం ఎంతో విశాలం, బిందువు ఒక పరిమాణం అంత. సో మనం జీవాత్మ, భగవంతుడు పరమాత్మ, ఆయన విభువు, మనం అణువు మాత్రమే. సో ఇదే సిద్ధాంతాన్ని అచింత్య భేద అభేద తత్వం అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభువు తెలియజేశారు. సో లక్షణాలు ఒకటే ఉన్నాయి, కానీ భగవంతుడు విభువు అయితే మనం కేవలం అణువు మాత్రమే. జీవేర హోయిశ్వరు నిత్యేర కృష్ణుని యొక్క సేవకులు మాత్రమే. మనం భగవంతుడితో సమానమే కాదు. ఇక్కడ వెనక ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయుడు రావుడితో సమానం అంటే తోకతో ఒకటి వీక్తాడు. ఎంత మాట. సో మన నిత్యం దాసులు సేవకులు. మన స్థానం ఎప్పుడు కూడా దాసోస్మి, నాట్ బాస్, నాట్ ఈక్వల్ టు కృష్ణుడు. సేవకులు, భగవంతుడి యొక్క నిత్య సేవకులు. అందుకే ఇష్టంలో మనకి దీక్ష ఇచ్చినప్పుడు అంటే ఏమంటారు? దాసోస్మి, దాసుడు. సో అది మన సిద్ధాంతం. సో ఇది కర్మ మీమాంస. ఇక ఆరోజు వచ్చేసి వేదాంతం. సో ఇందులో ఇందాక చెప్పినట్టు అష్టవక్రము
వాళ్ళు పాటించిన వాళ్ళని వేదాంతులు అంటారు. అలాగే ఇక ఆఖరికి మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ వేద వ్యాసుల వారు, అది కూడా వేదాంతం. సో ఆ విధంగా మనకి ఎలాంటి జ్ఞానం ఇచ్చారు? వేదాంతం సాక్షాత్తు భగవంతుడి యొక్క మహిమాన్వితమైనటువంటి లక్షణాన్ని, మనకు భాగవతం యొక్క చరమ లక్ష్యాన్ని ఇచ్చారు, భాగవత పురాణాన్ని ఇచ్చారు. సో అది వేదం యొక్క చరమ లక్ష్యం భగవంతుని గురించి తెలియజేసే ఆ జ్ఞానాన్ని వేద వ్యాసుల వారు ఇచ్చారు. సో భగవంతుడు అంటే ఎవరు? భగవాన్ వేదవ్యాసుల వారి యొక్క తండ్రి గారు పరాశరముని షడైశ్వర్య సంపూర్ణమైనటువంటి భగవంతుడి గురించి నిర్వచనం చెప్తున్నారు. సో భగవంతుడు అంటే ఎవరు? సో అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. భగవత్ సాక్షాత్కారం కలగడం సంపూర్ణమైనటువంటి జ్ఞానం. సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి మనం దీన్ని రివైజ్ చేసుకుంటే, వైశేషిక ఒకసారి ఎవరు చెప్పారు ఇది? వైశేషిక ఎవరు? అందుకే నోట్ చేసుకున్నారు. వెరీ గుడ్, మీరు నోట్ చేసుకున్నారండి. కన్నడ విషయం ఏం చెప్పారు? అన్నీ కూడా అణుతత్వం, పరమాణు అణు గురించి. ఇక రెండోది వచ్చేసి ఏంటి? న్యాయ. ఎవరు చెప్పింది? గౌతముడు. దీని ఏంటి? తర్కవాద ప్రతివాద సంవాదం. తర్క వితర్కములతో కంక్లూషన్ రావాలనుకుంటున్నది. He says that because we have proper reasoning, మనకి రీజనింగ్ ద్వారా మనం సాక్షాత్కరించుకోవచ్చు. ఇక సాంఖ్యలో ఎవరున్నారు? ఇద్దరు కపిలు ఉన్నారు. ఎవరు? నాస్తిక కపిలు ఏమని చెప్తున్నాడు? ప్రకృతి సర్వస్వం అంటున్నాడు. ప్రకృతి వెనక నడిపించేటటువంటి మయాధ్యక్ష అయిన ప్రకృతి, కృష్ణుడి యొక్క అధ్యక్షణ ప్రకృతి నడుస్తుందని చెప్పి దాని గురించి చెప్పట్లేదు. ఇక తర్వాత దేవహూతి పుత్రుడు పరిపూర్ణమైనటువంటి సాంఖ్యయోగాన్ని ఇచ్చారు. అంటే ఇంకో విషయం, దేవహూతి పుత్రుడు ఇచ్చినటువంటి సాంఖ్యయోగం కూడా భక్తి యోగంతో సమానమే. అది భక్తి యోగంతో వేరుగా దేవహూతి పుత్ర కపిలుడు ఇచ్చినటువంటి. సో నాస్తిక కపిలుడు ఇచ్చినటువంటి పట్టుకున్నాం అనుకోండి, మొదటికి మోసం వస్తుంది. ఇది సాంఖ్య. తర్వాత యోగ ఎవరు? పతాంజలి విషయం. సో ఆ విధంగా మనసు అన్నిటికీ కారణం అని చెప్తారు. ఆ మనసుని ఏమంటారు కదా, కానీ అంతకంటే కూడా భగవద్గీత సాక్షాత్కారం కలిగారు. తర్వాత ఐదోది కర్మ మీమాంస. అంటే ఇక్కడేం చెప్తున్నారు? కర్మ చేయడం సర్వస్వం అనుకుంటారు. అది పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అని చెప్తున్నారు. బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవడం, దీన్ని అద్వైతవాదం అంటారు. ఇది మన సిద్ధాంతం. మన వైష్ణవ సిద్ధాంతం ఏంటి? భగవంతుడు భగవత్ సాక్షాత్కారం, భగవంతుడి నుంచి పరిపూర్ణంగా తెలుసుకోవడం. అది. సో ఇది ఇక్కడ షడ్దర్శిని, వీటి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇంకా దీన్ని విస్తారంగా చర్చించవచ్చు, కానీ సమయం అనేది అంత ఎక్కువ లేదు. అని అందుకే అన్నీ నేను జస్ట్ ఒక ఇంట్రడక్షన్గానే ఇస్తున్నాను, జస్ట్ టచ్ చేసి వదిలిపెడుతున్నాను. సో ఇప్పుడు ఇంకొన్ని టచ్ చేసి మనం వదిలిపెడతాం. ఇప్పుడు ఏంటంటే మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే, ముఖ్యంగా మనలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అంటే, ఎందుకంటే ఒక భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్న లోపం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క జీవికి కూడా రెండు తరగతికి చెందినటువంటి జీవులు ఉంటారు. ఒకరేమో నిత్యబద్ధుడు, ఇంకోరు వచ్చేసి జీవన్ముక్తుడు. సో బద్ధుడు ఉన్నటువంటి ఆ బద్ధావస్థలో ఉన్నటువంటి వ్యక్తికి కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలన్నీ కూడా 4 విధాలుగా వాటిని కేటగరైజ్ చేశారు. అందులో ఒక లోపం వచ్చేసి తప్పు చేయడం. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. తప్పు చేయడం అనేది మానవ సహజం. ఒకప్పుడు అంటాం కదా, నేను దేవుడు కాదు కదా, నేను తప్పు చేశాను, పొరపాటు క్షమించాను అంటారు. నేను దేవుడిని అంటారు. తప్పులు జరుగుతాయి సహజమే, కానీ తప్పు జరగడం కాకుండా తప్పు సరిదిద్దుకోవడం మంచిది. అది మానవ నైజం. సో తప్పులు జరుగుతాయి, తప్పులు చేస్తుంటారు. ఎంత పెద్ద స్థితిలో ఉన్నప్పుడు పొరపాటు జరుగుతాయి, జరగకుండా ఉండవు. పొరపాటు జరగనటువంటి మనిషి అంటూ లేడు. పొరపాటు జరుగుతాయి, మనిషి అన్నాక ఆ పొరపాటును సర్దిద్దుకోవాలి. సో అదొక డిఫెక్ట్, మనలోనే డిఫెక్ట్. ఒప్పుకుంటారా? ఎవరైనా ప్రాబ్లం ఉందా ఈ విషయం ఒప్పుకోవడానికి? అందరూ ఒప్పుకుంటున్నారు. తప్పులు జరుగుతాయి. రెండవది వచ్చేసి భ్రాంతికి గురవడం. సో భ్రాంతికి అందరినీ ఈ క్వశ్చన్ అందరూ. సో భ్రాంతికి గురవడం అంటే ఏంటి? ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా భావించడం.
సో ఎవరైనా అంటారా నేను ఎప్పుడు కూడా భ్రాంతికి ఇంతవరకు భ్రాంతిలో లేనని ఎవరైనా అన్నారా? ఎంతమంది భ్రాంతికి లేదు చెప్పండి చేతులు ఎత్తండి. మీరు ఎప్పుడు భ్రాంతిలో లేరు. భ్రాంతి అంటే అప్పుడప్పుడు ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నది భావించు. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు ఎండలో ఎడారికి వెళ్ళినప్పుడు ఎండమామని చూసి నీళ్లు ఉన్నాయనుకుంటాం. ఆహా నీరు ఉంది కదా చక్కగా మనం వెళ్ళి నీళ్ళు తాగి దప్పి తీసుకున్నాం అనుకుంటాం. కానీ పరిగెట్టి వెళ్తే నీళ్ళు ఉండవు. ఏంటవి? ఎండమామ. ఎంతో రాళ్ళు కనపడుతుందంటే మీరు వెళ్ళారు కదా ఎడారి. కరెక్టే. ఇప్పుడు నాకు కూడా కనపడుతుంది అప్పుడు సెగలు. అప్పుడప్పుడు చీకట్లో తాడును చూసి పాము అనుకోవడం, పామును చూసి తాడు అనుకోవడం జరుగుతుండేదిగా. దీన్నే ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నదిగా భావించడం, దీన్నే భ్రాంతి అంటారు. దీన్నే మాయ అంటారు. ఏమంటారు? మాయ. మాయ అంటే ఉన్నది లేనిదిగా లేనిది ఉన్నదిగా భావించడం. ఒకసారి చెప్పండి, మాయ అంటే ఏంటి? ఓకే, ఇదే మాయ. సో ఇది ఒక లక్షణం, మనిషికి ఉన్నటువంటి ఒక లక్షణం. ఫస్ట్ తప్పులు చేయడం అనేది మానవ సహజం, మానవ లక్షణం. రెండోది భ్రాంతికి గురవడం. ఇంకో మూడో లక్షణం ఏంటి? మోసగిచ్చేటటువంటి ప్రవృత్తి. మూడో లక్షణం ఏంటి? ఎవరికైనా లేదా ఈ ప్రవృత్తి? చెప్పండి. నేను ఇక్కడ కూర్చోబెట్టి నేను అక్కడ కూర్చుంటా. అఫ్కోర్స్ నేను ఇక్కడ కూర్చున్నట్టు నాకు కూడా మోసగిచ్చే ప్రవృత్తి అందరికీ ఉంది. అసలు మనమే మోసం చేసుకుంటాం. ఆ విషయం మీకు తెలుసా? భగవంతుడికి దూరమై మనమే మోసం చేసుకుంటాం. కృష్ణ బహిర్ముఖ భోగవాంచే కోరే. కృష్ణుడికి మోహన్ చాటేసి మనం భోగించాలనేటువంటి ప్రవృత్తితో మనల్ని మోసం చేసుకుంటాం. ఎవరినో కదా, ఇక చీటింగ్ అవసరం. సో మోసం ఇచ్చేటటువంటి ప్రవృత్తి మనలో ఉంది. సో అది మూడో డిఫెక్ట్. ఇంకా నాలుగో డిఫెక్ట్ వచ్చేసి మన ఇంద్రియాలు అనేవి దాంట్లో పరిపక్వత లేదు. ఇంద్రియాలకి పరిమితి అనేటువంటి ఇంద్రియాలతో ఉన్నాం. మన ఇంద్రియాల డిఫెక్ట్స్ ఉన్నాయి. ఒప్పుకుంటారా? జస్ట్ లైక్ ఈ చెవులతో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మీకు అన్ని వినపడుతున్నాయి. కానీ ఎంతో దూరంలో ఎక్కడో ఏదైనా జరుగుతుంటే మీకు వినపడుతుందా? దీనికి లిమిటేషన్ ఉంది. డిఫెక్టివ్ సెన్సెస్ అంటే అప్పుడప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం, మన కళ్ళతో నేత్రాలతో చూస్తాం. మన జిహ్వా ఫర్ ఎగ్జాంపుల్ జిహ్వా మన మిఠాయి తిన్న తర్వాత తీయటి పాలు ఇచ్చారనుకోండి, మేమైతే ఏదంటే చక్కెర లేదంటాం, షుగర్ లేదంటాం. అంటే డిఫెక్ట్ ఉంది. మన పాలల్లో షుగర్ ఉంది కానీ మన టేస్ట్లో డిఫెక్ట్ ఉంది. సో అలా ఇంద్రియాలో డిఫెక్ట్స్ ఉన్నాయి. డిఫెక్టివ్ సెన్సెస్ అంటే లోపాలతో ఉన్నటువంటి ఇంద్రియాలు. సో ఈ లోపాలతో పరిమితమైనటువంటి ఇంద్రియాలతో మోసగిచ్చేటటువంటి ప్రవృత్తితో ప్రాంతిమయమైనటువంటి భావాలతో ఆ విధంగా ఈ విధంగా తప్పులు చేసేటటువంటి ఆ లక్షణాలతో మనం భగవంతుని అర్థం చేసుకోవడం సాధ్యపడదు. అందుకే వేదాన్ని మనం స్వీకరించాలి. వేదాలు అనేవి ఇంగ్లీష్లో యాక్సోమాటిక్ ట్రూత్ అంటారు. అంటే అందులో వేదాలు ఎటువంటి పొరపాటు ఉండవు. సో పొరపాటు లేనటువంటి ఆ వేదమాతని ఆశ్రయించాలి. వేదాన్ని తల్లితో పోలుస్తున్నారు. ఎందుకంటే మన తండ్రి అయినటువంటి దేవదేవుడి గురించి మనకి వేదాన్ని పరిచయం చేస్తాయి కాబట్టి వేదమాత అంటాం. ఈరోజు మదర్స్ డే కదా, తెలుసు అందరికీ. సో మదర్స్ డే మాతృమూర్తి ఒక దినోత్సవం. సో మన మాతృమూర్తి వేదమాత. సో మా వేదమాతను ఎవరు పట్టించుకోవట్లేదు. సో వేదమాత మనకి మన తండ్రి మన పరమపూజ అయినటువంటి దేవదేవుడి గురించి మనకి పరిచయం ఇస్తుంది వేదాలు. సో అలాగే ఈ వేదాలని అర్థం చేసుకోవాలంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనకి 3 విధాలైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. ఇందాక చెప్తున్నాం కదా, ప్రమాణ ప్రమేయ అంటే. ప్రమాణ అంటే ఏంటి చెప్పండి? చెప్పాను ఏమన్నారు? ప్రమాణం అంటే ప్రమాణం, ఎవిడెన్స్, సాక్షి. ప్రమేయ అంటే కూడా చెప్పాను కదా. ప్రమేయ అంటే అందుకే నోట్స్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇప్పుడు మీరు చేసుకోండి, క్లాస్కి వచ్చినప్పుడు ఒక నోట్ బుక్ తెచ్చుకోండి. ఇది మంచి విద్యార్థి యొక్క లక్షణం. నేను కూడా పెట్టుకుంటాను. మా గురు మహారాజ్ కలిసినప్పుడు నోట్ బుక్ పెట్టుకొని రాసుకుంటాను. ఎందుకంటే ఆ విషయం మర్చిపోతే మళ్ళీ గుర్తుంటావు కదా. సో పెట్టుకోవాలి. సో ప్రమేయ అంటే ఆ పద్ధతిని తెలుసుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతి ఏదైతే మనం అవలంబిస్తామో దాన్నే ప్రమేయ అంటారు. సో ప్రమాణం 3 ప్రమాణాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం,
శబ్ద ప్రమాణం. సో ప్రత్యక్ష ప్రమాణం అంటే ప్రత్యక్షం అంటే ప్రత్యక్షంగా చూడటం. సో ప్రత్యక్షంగా చూసిందల్లా నమ్మేసేయచ్చు. మన కంటికి కనపడిందంతా వాస్తవమేనా? అంత గట్టిగా నమ్మకం ఉందా? కంటికి కనపడిందంటే నేను చూసిందంతా కరెక్టే అని. ఒక్కొక్కసారి చూస్తారు, ఒక వ్యక్తి దూరం నుంచి పాపం నడుచుకుంటూ వస్తున్నాడు, బాగా కొంటుతున్నాడు. అయితే ఇద్దరు వ్యక్తులు అక్కడ దూరం నుంచి ఇంకోటి మాట్లాడుతున్నారు. ఈయన యాక్సిడెంట్లో చనిపోయాడు అంటాడు ఒకటి. ఇంకో వ్యక్తి అంటాడు, కాదు ఈయన యాక్సిడెంట్లో కాదు, ఈయన చిన్నప్పటి నుంచే పుట్టుకతో పోలియో వ్యాధి ఉంది, అంగవైకల్యంతో పుట్టాడు అంటాడు. సో వాళ్ళిద్దరు వాదించుకుంటున్నారు. నువ్వు కరెక్ట్ అయితే నాకు 1000 రూపాయలు, నేను కరెక్ట్ అయితే నీకు 1000 రూపాయలు, బెట్టు కూడా కాసుకున్నాను, పందం కూడా కాసుకున్నాను. ఆఖరికి ఆయన కొట్టుకుంటూ వచ్చాడు. అడిగారు, ఏంటంటే జరిగింది, పుట్టుకతో అంగవైకల్యమా లేకపోతే యాక్సిడెంట్ అయ్యి కాలు కొట్టుకున్నావు ఏదైనా ఏంటంటే, తోపోండే మధ్యవారు నా చెప్పు తగిందని చెప్పాడు. సో ఏం జరిగింది అక్కడ, దూరం నుంచి ఒక వస్తువు చూసి ఏదో ఊహించుకోవడం అంటారు. అందుకే ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం చూసిందల్లా కరెక్టే అయిపోతుంది అనుకోకూడదు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఆ వ్యక్తిలో ఒక రకమైనటువంటి నైజం ఉండవచ్చు, కానీ మనం ఏదో ఊహించుకుంటాం పిచ్చి ఆలోచనతో, ఈ కలుషితమైనటువంటి బుద్ధితో ఆయన గురించి ఏదో ఊహిస్తాం. ఆయన మంచివాడే ఉండవచ్చు, కానీ ఆయన ఏదో ఊహించుకుంటాం. అదే నెగిటివ్ థింకింగ్ అంటాం. సో అదేవిధంగా ప్రత్యక్ష ప్రమాణం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎప్పుడు ప్రత్యక్ష ప్రమాణం చూసిందే కరెక్ట్ అయిపోతుందని ఎప్పుడు అనుకోకూడదు, భావించకూడదు. ప్రత్యక్ష ప్రమాణం పనికిరాదు. ఇట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ప్రత్యక్షంగా మనం చూస్తాం రోజు సూర్యుడిని. చూసినప్పుడు సూర్యుడు ఎంత కనబడతాడు? ఒక చిన్న డిస్క్. సో ఇంతే ఉన్నాడు సూర్యుడు. అన్ని గ్రహాలకి రాజా సమస్త సురమూర్తి రశేష తేజ గ్రహాధిపతి, అన్ని గ్రహాలకి గ్రహాధిపతి సూర్యుడు. గ్రహాధిపతి మన భూమికి మొత్తం ఈ చీకటిగా ఉన్నటువంటి గ్రహాలన్నిటికీ కూడా కాంతి పంచేది సూర్యుడే. కానీ నాకు చూస్తే కనపడుతున్నాడు, చిన్నగా కనపడుతున్నాడు. కానీ సూర్యుడు ఇంతే ఉన్నాడండి అంటే సూర్యుడు ఇంతే ఉంటాడా? మనం చూసింది కరెక్ట్ కదా. ఓకే, అందుకే మనం చూసిందల్లా కరెక్ట్ కదా. సో ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసి అనుమానం. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్పెరిమెంట్ మేము చేశారు. మనకు 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఏం, హైపోథసిస్ అండ్ దెన్ కమ్ టు కన్క్లూషన్. ఏమంటే ఒక లక్ష్యాన్ని ఎన్నుకోవడం, దాన్ని పరిశోధన చేయడం, దాన్ని ఇది ఇలా అయితే అలా అయితే ఇలా ఊహించడం, ఊహ, ఎనాలిసిస్ చేయడం, ఎనాలిటిక్ స్టడీ అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే హైపోథసిస్ అంటారు. అదే అనుమానం, ఇదై ఉండవచ్చు, అదే ఉండవచ్చు, అది కాకపోతే ఇంకోటి అయి ఉండవచ్చు. సో అనుమానంతో కూడా కన్క్లూషన్ రాగలమా? చెప్పండి. ఒక నిర్ధారణ రాగలమా అనుమానంతో? రాలేము. ఈ డార్విన్ థియరీ చెప్పాడు, మానవుడు ఈ సృష్టి అనేది ఎలా ఏర్పడింది, ఒక పెద్ద విస్ఫోటం అనేది జరిగి సృష్టి దానంతటదే ఏర్పడి ఉండవచ్చు అన్నాడు. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సైంటిస్టులు ఆ డార్విన్ థియరీని ఖండించి పడేశారు, తప్పని కొట్టి పడేశారు. ఎవరో కొట్టి, కానీ ఇంకా టెక్స్ట్ బుక్స్ అలాగే ఉన్నాయి, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయరు. సృష్టి ఒక విస్ఫోటం, ఒక పెద్ద హిరోషిమా నాగాసాకిలో ఒక బాంబు విస్ఫోటం జరిగి సృష్టి అయిందా, లేకపోతే గడ్డి మొక్క కూడా మొలకుండా మొత్తం ఫస్ట్ పెట్టి ధ్వంసం అయిందంట. విస్ఫోటం జరిగితే సృష్టి ఎలా ఏర్పడుతుందంటే, అందుకే డార్విన్ కట్టించేశారు జస్ట్. సో ఆ విధంగా ఊహిస్తూ జీవము కోతి నుంచి మానవుడు వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు కూడా కోతులు ఉన్నాయి, మరి మనుషులకు రావట్లేదు. మనిషి ఇప్పుడు చూసారు, చింపాంజీ మనిషిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఉన్నాయి కదా, ఎందుకు కావట్లేదు? మనిషి ఫూలిష్ బ్రెయిన్ థియరీ. అందుకే మనకి ఒక అథారిటేటివ్ సోర్స్ కావాలి. జ్ఞానం అనేది పొందాలంటే ఆ జ్ఞానానికి ఒక సోర్స్ కావాలి, ఒక ప్రాపర్ ఛానల్ కావాలి. అది ప్రమాణం ఏమంటారు, అది దాన్ని ఏమంటారు? శబ్ద ప్రమాణం ఏమంటారు? వెరీ గుడ్. శబ్ద వేదాన్ని శబ్ద ప్రమాణం అంటారు. అది సాక్షాత్తు భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం, దాన్ని స్వీకరించారు. సో భగవంతుడు ఇచ్చిన దానిలో వేదాలు డిఫెక్ట్స్ ఉన్నాయా? వేదాలు ఎటువంటి డిఫెక్ట్స్ లేవు. సో వేదాలు ఎలాంటి డిఫెక్ట్స్ లేవు, అందుకే అది శబ్ద ప్రమాణం. సో ఇంకా వేరే ఆ శబ్ద ప్రమాణానికి ఇంకో పేరు ఏంటంటే శృతి అని కూడా ఉన్నారు. ఏంటి? శృతి.
అందుకే శృతి స్మృతి పురాణాది పాంచాత్రిక విధింపిన ఐకాంతిక హరే భక్తులు ఉత్పాత ఏవ కల్పతి. ఉత్పాత ఈ సమాజంలో ఉత్పాతం అంటే ఈ విధంగా ఈ ఉగ్రవాదం ఇటువంటి కలత ఎందుకు వస్తుందంటే శృతి శాస్త్రం పాటించుంటేది, పురాణాలు పాటించుంటేది, పాంచరాత్రిక పద్ధతులు పాటించి, అందుకే అంత ఉత్పాతం, అంత డిస్టర్బెన్సెస్ ఆల్వేస్ డిస్టర్బెన్సెస్, వీటిని కేర్ చేయట్లేదు. సో ఈ విధంగా శబ్ద ప్రమాణం. ఇంకా దీన్ని మళ్ళీ ఇంకొక సమయంలో వీటిని ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తర్వాత ఇప్పుడు